अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. లాస్ట్ వీక్ ఈ పేజ్ కంప్లీట్ చేసామండి. ఏ స్టేట్ ఏ అంటే స్టేట్ మనం భగవంతు స్థితిలో రెండవ స్థితిలో సబ్స్టేట్ ఏ నుంచి సబ్స్టేట్ బికి ప్రయాణం ఎందుకు జరుగుతుంది అని చెప్తూ ఎలా జరుగుతుంది అని ఆఖరి పేరాల్లో 3rd, 4th, 5th, 6th, 7th గుండా చార్ట్లో చూపించిన విధంగా ప్రయాణించి స్టేట్ 8లో స్టేట్ ఏ ఆఫ్ గాడ్ బికమ్స్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ స్టేట్ బి అన్నది చదువుకున్నామండి. నెక్స్ట్ది చదవాలండి. సంతోష్ రానని మెసేజ్ పెట్టారు ఈరోజు, నేను చదువుతాను. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి దాసది. ఓకే. In the state 8, the unconscious infinite state A of God not only gains the highest divine consciousness of state B, but God becomes divinely absorbed in the reality of his own infinite conscious state, and so realizes his eternal identity with the infinite conscious state B of God. ఈ 8వ స్థితిలో, భగవంతుని 8వ స్థితిలో స్టేట్ ఏ అంటే సబ్స్టేట్ ఏ ఏదైతే అనుకున్నామో అక్కడ ఏంటి, అన్కాన్షియస్ ఇన్ఫినైట్ స్టేట్, అచైతన్యమైన అనంతమైన స్థితి అది. అక్కడ ఉన్న భగవంతుడు స్టేట్ బికి వచ్చేటప్పటికి, అదే స్టేట్ 8లో బి స్టేట్లో ఉన్న ఆ ఉన్నతమైన దైవీ చైతన్యాన్ని పూర్తిగా పొందుతాడు. బట్ గాడ్ బికమ్స్ డివైన్లీ అబ్జర్వ్డ్ in the reality of in his own infinite conscious state, and so realizes his eternal identity with the infinite conscious state of God. కనుక ఈ ప్రయాణం అంతా చేసి వచ్చాడు కనుక ఆయన ఆ సత్యాన్ని తెలుసుకుని అందులో పూర్తిగా మమేకం అయిపోతాడు, లీనమైపోతాడు. హిజ్ ఓన్ ఇన్ఫినైట్ కాన్షియస్ స్టేట్ అంటే తనదే అయిన అనంతమైన చైతన్య స్థితిలో ఆ సత్యంలో పూర్తిగా లీనమైపోయి ఏం తెలుసుకుంటాడు, తన శాశ్వత అనంతమైన శాశ్వత తత్వాన్ని, అనంతమైన చైతన్యతో కూడిన మెలకు ఏదైతే ఉందో ఆ చైతన్యంతో స్టేట్ బిని పూర్తిగా పొందుతాడు అని ఇక్కడ చెప్తున్నారండి. ఇది దాస్ మీరు కూడా యాడ్ చేయండి. అది చెప్పండి. ఆల్రెడీ మనం గత వారం చెప్పుకుంది. ఓకే. డివైన్లీ అబ్జర్వ్డ్ అంటే ఆయన స్పెసిఫిక్ అంటే పూర్తి దైవత్వాన్ని పొందుతాడనా? దైవీ అనుభవంలో మునిగిపోతాడండి. ఓకే. ఓకే. మీరు చెప్పండి సార్ నాగేశ్వర గారు. గత వారం ముగింపులో ఒక అభ్యర్థన చేసి ఉన్నామండి. ఇక్కడి నుంచి జరిగే డిస్కషన్స్ అన్నీ కూడా చార్ట్ దాని ఆధారంగానే జరుగుతాయి. అంతే చార్ట్ చాలా జాగ్రత్తగా ఒకసారి కంఠస్థం చేసేయండి అని రిక్వెస్ట్ చేశాను. అయితే మరి ఎంతమంది చేయగలిగారో తెలియదు, ఇంక్లూడింగ్ మీ. మనకి రకరకాల పని భారం, ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి.
వీలైనంత వరకు చార్ట్ని గనక మన కళ్ళ ముందు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తెచ్చుకోగలిగితే ఇదంతా చాలా టిప్స్ మీద వెళ్ళిపోద్దండి ఇదంతా. అంటే బాబా ఏం చెప్తున్నారంటే స్టేట్ 1 చెప్పారు, స్టేట్ 2 చెప్పారు, 2లో ఏబిసి అనేవి చెప్పారు కదా ఇప్పటి వరకు. అయితే ఏలో ఉన్నటువంటి ఆ ఆత్మ ప్రయాణమే ఇదంతా అని చెప్పారు. సో బి అవ్వడం కోసము స్టేట్ 3, స్టేట్ 4, స్టేట్ 5, స్టేట్ 6, స్టేట్ 7, స్టేట్ 8 ఈ అన్ని స్థితుల గురించి ప్రయాణించి 8లోకి వచ్చేటప్పటికి స్టేట్ బి యొక్క అనుభవాన్ని పొందుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ స్టేట్ 8 వచ్చేటప్పటికి ఈ స్టేట్ ఏలో ఉన్నటువంటి గాడ్ స్టేట్ బిలో ఉన్నటువంటి ఆ స్థితి యొక్క దైవీ చైతన్యాన్ని పొందుతుంది. పొందడమే కాకుండా ఆ అనుభవంలో నేను భగవంతుడను అనేటువంటి అనుభవంలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది అని చెప్తున్నారు. అది అంటే ఆ అనేటువంటిది క్రమక్రమంగా ఎన్ని స్థితుల గుండా దాటుకుంటూ 8వ స్థితికి వచ్చేటప్పటికి స్టేట్ బిఏ అయిపోతుంది. అయితే అది ఎంతగా ఉంటుందంటే అనుభవము దానిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది అన్నారు. అంటే మనము మజూబ్ అని చెప్పుకుంటూ వచ్చాం కదండి, అది బ్రహ్మీభూత స్థితి అని అనుకున్నాం కదా, ఆ స్థితిలో ఉంటుంది స్టేట్ 8 అని చెప్తున్నారు. లక్ష్మణ్ యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్. అంతే సార్. అంటే ఇక్కడ కొత్త టర్మ్ రాజు గారు అడిగినట్లు డివైన్లీ అబ్జార్బ్డ్ ఏమైనా అర్థం అవ్వలేదంటే దాని గురించి మాట్లాడు. అది ఇది కూడా మనం ముందు చాప్టర్ లో చదివామని అనుకుంటున్నాం 8లో. బట్ స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు డిస్కస్ చేయొచ్చు. లక్ష్మణ్ మీరే చెప్పేయండి, పర్వాలేదు. క్వశ్చన్స్ ఉన్నాయనుకోని అంటే అది దాని గురించి. అబ్జార్బ్డ్ అంటే ఇప్పుడు ఇంట్లో మనందరం టీవీ చూస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక మూవీ. కొంతమంది కంప్లీట్ గా ఆ మూవీ చూస్తూ ఎవరు ఇంట్లోకి వచ్చారో ఎవరు వెళ్ళారో ఏంటో గమనించరు, పూర్తిగా మునిగిపోతారు. మిగతా వాళ్ళు అంటారు, ఇదేంటి నువ్వేంటి అంతగా మునిగిపోయావంటే, ఒక వ్యక్తి వచ్చాడు అడిగాడు నేను ఇచ్చాను వెళ్ళిపోయాడు నువ్వు చూసుకోలేదంటే, లేదు అమ్మా నేను కంప్లీట్ గా అది సినిమా అవ్వచ్చు క్రికెట్ అవ్వచ్చు ఏదో దాంట్లో అబ్జర్వ్ అయిపోతాడు ఆ ఎక్స్పీరియన్స్. సేమ్ అలా మనం తీసుకోవాలి. అలా అబ్జర్వ్ అవ్వని స్థితి ఇంకోటి ఉంటుంది, అది నెక్స్ట్ వస్తుంది, అది జీవన్ముక్త స్థితి. అక్కడ వాడు టీవీ చూస్తుంటాడు, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, అట్ ది సేమ్ టైం ఏం జరుగుతున్నా కూడా నోటీస్ చేస్తారు కొంతమంది. అంటే ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది అసలు. అంటే నేను భగవంతుణ్ణి అనే అనుభవం తప్ప మరి దేని గురించి అతనికి స్పృహ ఉండదు, అంతే కదండి. ఇక్కడ ఈ విషయంలో ఇలా కంప్లీట్ మునిగిపోయి ఉన్నాడు అతను. అంతే నేను భగవంతుడిని తప్పిస్తే అంతే, ఆ ఒక్క అనుభవమే అంతే. ఒక్క అనుభవం ఉంది. ఓకే. రాజు గారు సరే. సారీ అండి మీట్లో ఉండిపోయినా. ఓకే చార్ట్ ప్రకారం దాసు 8th పాయింట్ వచ్చిన తర్వాత దాన్ని ఒక స్థితి కింద చూపించారు. బిలో కలిసిపోయినట్లుగా కాకుండా సెపరేట్, అంటే ఇది డిఫరెన్షియేషన్ కోసం అలా, అంటే జర్నీ చేసి వచ్చిన పాయింట్ కనుక అది వేరేగా పెట్టారా, లేకపోతే డైరెక్ట్ బిలో కలిపేయచ్చు కదా 8ని రెండు. ఇదిగోండి ఇక్కడ మీరు చార్ట్ పెట్టాను ఒకసారి చూస్తున్నాను. అదే 8th పాయింట్ దగ్గర ఆపి బికి అంటే 8లో ఉన్నతను ఉండే ఎక్స్పీరియన్స్ ఈ 2B ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డివైన్లీ అబ్జర్వ్. అంటే 8 అనేది డిఫరెంట్ స్టేట్ అది, 8th స్టేట్. కాకపోతే ఆ 8th స్టేట్ లో ఇక్కడ వ్యక్తి కదా మాట్లాడుతున్నాం, ఇక్కడ 8 అనగానే మనం
మానవ రూపంలో ఉన్నటువంటి సోల్ అన్నమాట, గాడ్. ఓకే. ఓకే. ఆ డిఫరెన్స్ ఉందయితే. ఆ, ఆ! అంటే ఆ ఇది నెక్స్ట్ పారాలో క్లారిటీ వస్తాను కొంచెం. అలాగే. చెప్తాను. ఇంకా మనకి స్టార్టింగ్ లో ఉన్నాం కదా. ఓకే. సో అతనికి ఈ స్టేట్ ఉంటుంది. ఇంకా అతను కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు ఆ బ్యాలెన్స్ అంటే ఇక్కడ రాశారు, మీరు చూస్తున్నారు 9th దగ్గర అవును. డివైన్లీ అబ్జర్వ్డ్ ఇట్ ఉంది. ఈ 9th నుండి 8 మధ్యలో ఇది చూశారు కదా. హ్మ్. ఇఫ్ డివైన్లీ అబ్జర్వ్డ్ స్టేట్ అని ఇక్కడ రాసి ఉంచుతుంది. కరెక్ట్ హ్మ్. పాయింట్ ఇది. అదే ఇఫ్ యా, divinely observed state leaves its divine state, it goes to the divine junction or the man God state. అది ఇటు వస్తుంది అనమాట. అప్పుడు హ్మ్. హ్మ్. సింపుల్ వచ్చి అప్పుడు ఒకటండి గాడ్ రాజుగారు. స్టేషన్ డివైన్ ఆ! జంక్షన్ అని ఇక్కడ 8 రాశారు. వరకు సైకిల్ అండి. 8 అవునండి. నుంచి రిక్షా అండి. అదండి. సింగిల్ ప్రయాణం అక్కడ దాకా. అదే. అంటే వాడి కోసమే ఆ ప్రయాణం. హ్మ్. హ్మ్. 8 దాటాక వాడి కోసం కాదు, అది ఇతరుల కోసం. హ్మ్. ఓకే అండి. అది. అయితే అక్కడ నుండి సి స్టేట్ కి వెళ్తుంది. ఇది సద్గురు స్టేట్ చెప్తారు, అది నెక్స్ట్ వస్తుంది. ఓకే. ఓకే. If God divinely absorbed, as in state 8th, recovers and maintains normal conscious of the mental subtle and gross spheres through his mental subtle and gross aspects as an embodiment of a perfect human being, then state 9th, at the divine junction between state 8th and X, state 8th and 10th is attained. After this 9th state, the 10th state of God is depicted in the chart and connected with the God state C. అయితే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు ఆ దైవీ లీనం ఏదైతే ఉందో డివైన్లీ అబ్సార్ప్షన్ లో ఉన్న స్టేట్ 8 నుంచి భగవంతుడు కోలుకొని మళ్ళీ ఈ 3 స్పియర్స్ భువనాలు ఏదైతే ఉన్నాయో మానసిక అంటే మెంటల్ సటిల్ గ్రాస్ స్పియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్షియస్నెస్ తెచ్చుకొని అంటే ఒక పెర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా మెంటల్ సటిల్ గ్రాస్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు స్టేట్ 9కి వెళ్తాడు. అది స్టేట్ 9ని ఎలా డిఫైన్ చేశారంటే స్టేట్ 8కి స్టేట్ 10కి మధ్యలో డివైన్ ఒక జంక్షన్గా దాన్ని అభివర్ణించారు. ఆ స్థితికి చేరతాడు. ఏంటది? స్టేట్ 9. ఈ ఈ 9వ స్థితికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ద 10th స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ ద చార్ట్ అండ్ కనెక్టెడ్ విత్ గాడ్ స్టేట్ సి. తర్వాత 10వ స్థితికి వెళ్ళడానికి ఇదే మార్గం, ఈ జంక్షన్ గుండా వెళ్ళి 10వ స్థితికి వెళ్ళాలి. ఆ 10వ స్థితి అది గాడ్ సి స్టేట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ స్థితి 8 ఎలా అయితే బి స్టేట్కి కనెక్ట్ అయి ఉందో అలాగే 10వ స్థితి సి స్టేట్కి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే వివరాల్లోకి మనకి ఏ స్టేట్కి ఆ స్టేట్లో విడివిడిగా చదువుకుంటామండి. అదే ఇక్కడ ఓవరాల్ గా చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా, అదే అర్థం అవడానికి. అదే రూట్ మ్యాప్ లో చెప్తున్నారు అంతే, ఏమేమి అంతే అంతే. కరెక్ట్ 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 కరెక్ట్. ప్రశ్నలు ఉన్నాయండి? మీరు ఏమైనా యాడ్ చేస్తారా దాసు? ఇది ఓకే, మీరు సమాప్తం చేయండి సార్. ఒక్క నిమిషం అండి, షిరీన్ ఏదో పెట్టాడు. Kindly discuss the usage of words recover and maintains here rather than regains consciousness. of. అంటే రికవర్ మెయింటైన్స్ అన్నది ఎందుకు వాడారు? అంటే ఇంతకు ముందు అతనికి నార్మల్ కాన్షియస్నెస్ ఉండేది కదండి.
ఉమ్, సోల్కి. అతను నార్మల్ కాన్షియస్ నుండి అతను డివైన్ కాన్షియస్నెస్ లోకి వచ్చారు. ఉమ్, ఉమ్, ఇక నార్మల్ అంటే నాట్ ఓన్లీ గ్రాస్, సటిల్, మెంటల్ అనేది ఉమ్, ఉమ్. టోటల్. సో ఓకే. ఆ అంటే 3 భువనాల యొక్క చైతన్యాన్ని అతను తిరిగి, అంటే అతను ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఆహ్, ఎప్పుడైతే అతను 7th ప్లేన్‌లోకి ఎంటర్ అయ్యారో, అతనికి రిమైనింగ్ అంటే రియల్ స్పియర్‌లోకి ఎంటర్ అయ్యారో, అతనికి మిగిలిన భువనాలు స్థూల భువనం, సూక్ష్మ భువనం, మానసిక భువనం అంటే గ్రాస్, సెటిల్, మెంటల్ స్పియర్స్ యొక్క కాన్షియస్‌నెస్ పోయింది. సో తిరిగి దాన్ని అతను పొందుతున్నాడు ఇక్కడ. అది ఎయిత్ లోకి ఆ! వచ్చిన తర్వాత ఆ, ఆ! అంటే 8థ్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అతను ఆ పాత చైతన్యాన్ని, వీటిని సింపుల్‌గా నార్మల్ అని అతను బాబా అడ్రెస్ చేయడం జరుగుతుంది. అదే అక్కడ ఉమ్, రాశారు కూడా, నార్మల్ కాన్షియస్‌నెస్ ఆఫ్ మెంటల్ సెటిల్ స్పియర్స్ అని. ఆహ్, అప్పుడు అతనికి రావడమే కాదు, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయగలగాలి. అంటే మెయింటైన్. ఉంచుకోగలగాలి కదా! ఎందుకంటే మనకి ఒక స్థితి మనం మాట్లాడుకున్నాం. గతంలో వచ్చిందనుకుంటా, పరమహంస స్థితి అని. తురియ అవస్థ. ఆ తురీయావస్థకి చేరుకోక ముందు, ఇక్కడ నుండి తురీయావస్థకి వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఉమ్, అంటే మనకి ఈ ఈ బ్రహ్మీభూత్ స్థితికి తర్వాత డివైన్ జంక్షన్ వస్తుంది. డివైన్ జంక్షన్‌ని గాని ఎవరైనా పాస్ అయితే అక్కడ ఉంటే దాన్ని జీవన్ముక్త అంటారు. ఓకే. డివైన్ జంక్షన్‌కి చేరిపోయిన తర్వాత నుండి అతన్ని జీవన్ముక్త అంటారు. ఆ డివైన్ జంక్షన్‌కి చేరిన తర్వాత అతను డ్యూటీస్ కూడా టేకప్ చేస్తే అతను సద్గురు అంటారు. సో ఉమ్, ఇప్పుడు వేదాంతిక్ టర్మ్స్ తీసుకుంటే బ్రహ్మీభూత్, జీవన్ముక్త, సద్గురు. ఈ జీవన్ముక్త అనే పదవిని అతను అచీవ్ చేసేది డివైన్ జంక్షన్ దగ్గర. అయితే ఈ బ్రహ్మీభూతికి, ఈ జీవన్ముక్తకి అంటే డివైన్ జంక్షన్ మధ్యలో ఒక స్థితి ఉంటుంది. స్థితి అంటే ఆ పర్సన్ కొంతసేపు బ్రహ్మీభూతిలాగా, కొంతసేపు జీవన్ముక్తలాగా వ్యవహరిస్తున్నాడు అనుకోండి. అలాంటి అతన్ని పరమహంస అంటారు. ఓకే. ఆ ఓకే. పరమహంస అనే అతను రికవర్ చేసుకున్నాడు కానీ మెయింటైన్ చేయట్లేదు దాన్ని. ఉమ్, ఉమ్, ఉమ్. అతనికి మళ్ళీ కాన్షియస్నెస్ వస్తుంది. ఈ నార్మల్ కాన్షియస్నెస్ అంటే గ్రాస్ సెటిల్మెంటల్. బట్ కానీ మళ్ళీ ఇతను కూలిపోయి మళ్ళీ ఓన్లీ బ్రహ్మీభూతిలా బిహేవ్ చేస్తాడు కొంతసేపు. మళ్ళీ ఓకే. కొంతసేపు జీవన్ముక్తలా ఆ ఊగిసలాడడం అనేది పరమహంసకుంటుంది. ఉమ్, జీవన్ముక్తకి అలా కాదు. జీవన్ముక్తకి స్టేబుల్ గా ఉంటది. అంటే గాడ్ కాన్షియస్నెస్ ఉంటుంది. అలాగే నార్మల్ కాన్షియస్నెస్ కూడా స్టేబుల్ గానే ఉమ్. ఉంటుంది. ఓకే. అది ఇక్కడ చెప్తాను. అది తురియ అవస్థను దానికి ఎంత తర్వాతదండి అది? అది అంటే ఈ ఆ, బ్రహ్మీభూతి నుండి ఆ జీవన్ముక్తుని స్టేట్ తురియ అవస్థ. ఓకే. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత బోత్ గాడ్ కాన్షియస్నెస్ ఉంటుంది, క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. ఓకే. క్రియేషన్ అంటే మూడింటి కాన్షియస్నెస్. ఓకే. అయితే ఈ ప్రశ్నకు వస్తే స్క్రీన్ వేసింది. అంటే ఇప్పుడు నార్మల్ కాన్షియస్నెస్ ఇన్ కంపారిజన్ టు డివైన్ కాన్షియస్నెస్ నేను అనుకోవడం అంతే కదా? డివైన్ కాన్షియస్నెస్ నుంచి నార్మల్ కాన్షియస్నెస్ ఇచ్చి ఈ అంటే ఆయనకి అంత ముందు ఉన్నదే పోగొట్టుకున్నాడు, డివైన్ కాన్షియస్నెస్కి వచ్చేసాడు, వచ్చేసిన తర్వాత రీగెయిన్స్ అండ్ మెయింటైన్స్ అగైన్ నార్మల్ కాన్షియస్నెస్ అంతే రైట్. కదా? అదే రికవర్ చేయడం ఎందుకు అది వాడారని అడిగారు కదా. రికవర్ అండ్ ఎందుకంటే మెయింటైన్స్ మీరు ఆల్రెడీ ఇచ్చింది రికవర్ చేయడం అంటారు కదా అంతే. మీ దగ్గర. తనదే అందుకే తన అది తను రికవర్. పొందింది. ఉమ్, తన అనుభవం చెందిందే కనుక మళ్ళీ దాన్ని రికవర్ చేసుకున్నాడు అది. ప్లస్ మెయింటైన్ చేయడం అనేది ఎందుకు అనేది చెప్తున్నాను. ఆ, అది ఒక్కోసారి మెయింటైన్ చేయరు, మళ్ళీ పోతుంది. ఓకే. యాక్చువల్‌గా రామకృష్ణ పరమహంస ఆ స్థితిలో ఉండేవారు ఒకప్పుడు. సద్గురు అంటే కాకముందా? ఉమ్, సద్గురు తోతాపురి వచ్చి గాడ్ రియలైజేషన్ ఇచ్చిన తర్వాత అతనికి, ఉమ్. అతను పూర్తిగా సద్గురు అవ్వక మధ్యలో అతను అలా ఉండేవాడు. అతను అందుకు పరమహంస ఉన్నప్పుడు అని పేరు అతనికి వచ్చింది. పరమహంస అని పిలవడం జరిగింది. ఓకే. అతను ఆ డివైన్ స్టేట్‌లోకి వెళ్ళిపోయేటప్పుడు అతని బాడీని కూడా వీళ్ళు పట్టుకోలేకపోతుండేవారు. తను నార్మల్‌గా ఉంటే పర్వాలేదు. ఒక్కోసారి వెళ్ళిపోతుండేవారు. అప్పుడు ఈ ఉమ్. గోను సంచులతో పట్టుకునేవారు హీట్‌కి అతన్ని. ఏదండి గౌన్ సంచుల? ఓకే. అంటే అంత మనిషి ఒకటి డిఫరెంట్ స్టేట్‌లోకి వెళ్ళిపోయాడు బ్రహ్మీభూత్ స్టేట్‌కి వెళ్ళగానే. ఉహు, ఉమ్, ఉమ్. మళ్ళీ కొంతసేపు నార్మల్‌గా వచ్చేవాడు. అప్పుడు మాట్లాడుతుండేవాడు మిగిలిన వాళ్ళతో, చుట్టూ ఉన్న వాళ్ళతో అలా. ఈ అంటే ఈ పరిస్థితి అలా. ప్రపంచం దీనికి కనెక్ట్ అవుతాడు కనుక వీళ్ళందరితో మాట్లాడగలుగుతాడు అప్పుడు. అవ్వగలుగుతాడు. ఒక్కోసారి ఉమ్, అందులోకి వెళ్ళిపోతుండేవాడు. ఆ ఊగిసలాట అనేది అతను ఎక్స్‌పీరియన్స్ చేసే టైంలో అతనికి ఈ పేరు వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ అతను ఇంకా అడ్వాన్స్ అయ్యి ముందుకు వెళ్లారు.
అంటే వాళ్ళకి తెలియదు కదా ఈ నేమ్స్ ఈ సిస్టమ్. అందుకు బాబా ఇప్పుడు అడ్రస్ చేసిన సద్గురు రామకృష్ణ అనే అంటారు. ఓకే. ఓకే. ఇంకోటి ఏదో వేసాడు ప్రశ్న షిరీన్. డస్ సాలిక్ ఎక్స్పీరియన్స్ 9 అండి. సాలిక్ అంటే జీవన్ముక్త. అతను ఎక్స్పీరియన్స్ చేసేది 9 స్టేట్ 8 స్టేట్ 8 ఆర్ 9 అలా. ఆర్ 9. 2B దాటి 2Cకి వెళ్ళే మధ్యలో ఉండే స్థితి 9. దాని డయాగ్రామ్ లో కూడా చూపించాం. సో సాలిక్ మీన్స్ జీవన్ముక్త. ఈ ఎక్స్పీరియన్సెస్ స్టేట్ 9. బ్రహ్మీభూత్ ఎక్స్పీరియన్సెస్ స్టేట్ అదే దాన్ని 8 to 9 మధ్య. అంటే ఇతను 2Bలో అడుగుతున్నారు ఇక్కడ. 2B ఎక్స్పీరియన్స్ అదే స్టేట్ 8 లో ఉన్న అతను బ్రహ్మీభూత్ కాబట్టి అతను 2B ఎక్స్పీరియన్స్ చేస్తాడు. 9 లో ఉన్న అతను బికి సికి మధ్యలో ఉన్నదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అంటే బి నుండి సికి వెళ్తున్నట్టు అలా అనుకోవాలి మనం. డయాగ్రామ్ లో కూడా అలాగే చూపించారు. ఇంకా సికి పూర్తిగా వెళ్ళలేదు. సికి పూర్తిగా వెళ్తే ఏమవుతుందంటే డ్యూటీని అతను టేక్ ఉన్నట్టు. సి అంటే సద్గురు స్థితి. అయితే ఆన్సర్ స్ట్రైట్ అయితే 9th స్టేట్ లో బి అనుభవం ఉంటుంది అని అనుకోవాలి అంతే. 9th స్టేట్ లో బి అనుభవం ఉందని చెప్పలేం. బిలో ఉన్నంతసేపు అతను అబ్జార్బ్ అయిపోయి ఉంటాడు. బీకున్న క్వాలిటీ ఏంటంటే ఓన్లీ సెల్ఫ్ కాన్షియస్నెస్, అంటే గాడ్ కాన్షియస్నెస్ ఉంటుంది, క్రియేషన్ కాన్షియస్నెస్ ఉంటుంది 2Bకి. ఆ 2B నుండి 2Cకి వెళ్ళే మధ్యలో క్రియేషన్ కాన్షియస్నెస్ వస్తుంది. దాన్ని డివైన్ జంక్షన్ అంటారు. ఆ కాన్షియస్నెస్ ఉంటుంది ఎవరికి? ఈ జీవన్ముక్త సాలిక్ కి. ఓకే. పూర్తిగా సీని చేరిపోయిన తర్వాత అతని డ్యూటీ కూడా ఉంటుంది. సీని డివైన్ ఆఫీస్ అని అంటారు. అక్కడ నుండే దైవీ కార్యస్థానం అని మనం అన్ని సృష్టి నడపడం అంతా కూడా ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళు చేస్తారు. 5 ప్లస్ బాబా అదే అవుతారు. అయితే అక్కడికి వచ్చి 9th వచ్చేటప్పుడు క్వాలిఫైడ్, 10th వచ్చేటప్పటికి డ్యూటీస్ కూడా అసైన్ అయ్యింది మన ఐఏఎస్ ఎగ్జామ్. 9th రాగానే క్రియేషన్ కాన్షియస్నెస్ వస్తుంది. అదే అండ్ క్వాలిఫైడ్ కదా, క్వాలిఫైడ్. ఓకే అండి. చాలా అంటే కొంచెం మ్యాప్ పెట్టుకుంటే బాగుంది పక్కనే చూస్తూ ఉంటుంది. ఓకే. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి క్వశ్చన్స్? జై బాబా అండి. ఇప్పుడు 9th వచ్చిన తర్వాత సికి వెళ్ళాలని లేదు కదా, అప్పుడైనా వాళ్ళు బాడీ డ్రాప్ చేయొచ్చు కదండి? చేయొచ్చు. అంటే ఇన్ ప్రాసెస్ లో వెళ్తే వాళ్ళకి సద్గురు ఇది ఉంటే వెళ్తారు, లేదా 9th లో కూడా వాళ్ళు బాడీ డ్రాప్ చేయొచ్చు కదా? అవును. బాబా అలా మీట్ అయిన ఒక అతను ఉన్నారు. పేరు ఈశ్వర దారు అని చెప్పి, అతనికే ఒక పేరు కూడా ఉంది, పేరు గుర్తు రావట్లేదు. ఇంకో పేరు కూడా ఉంది అతనికి. ప్రస్తుతం అబ్బాయి తుమ్కూరు అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది. తుమ్కూరు కాకుండా అబ్బాయి తుమ్కూరు అని ఉంటుంది కర్ణాటకలో. తుమ్కూరు యాద్గిరి అని అబ్బాయి తుమ్కూరు, మామూలు తుమ్కూరు కాదు. యాదగిరి అని అక్కడ ఒకటి ఉంది. మన యాదగిరి గుట్ట కాకుండా ఇంకోటి ఉంటుంది కర్ణాటకలో, యాదగిరి. దానికి 10 కిలోమీటర్స్ దూరంలో అబ్బాయి తుమ్కూరు అని ఉంది. అక్కడ ఒక అతను ఉన్నారు, ఒక జీవన్ముక్త స్టేట్ లో. అతను ఈ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన అతను. అతను జీవన్ముక్త అయ్యాడు. అతన్ని బయట వాళ్ళకి ఈ పేరు తెలియదు, ఆ క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తప్పిస్తే. అతని పేరు విశ్వారాధ్య అని పీఠం ఉంటుంది ప్రస్తుతం అతనికి. అతని మీద మూవీ కూడా వచ్చింది. సో బాబా చెప్పిన సీన్స్ కొన్ని ఉన్నాయి అందులో మూవీలో కూడా. అయితే అతను బాబా మీట్ అయ్యారు చాలా సార్లు. అతను ఎప్పుడు మీట్ అయినా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అతను ఆ జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు. బట్ ఏ డ్యూటీ అతనికి అసైన్ అయ్యలేదు. అలాగే ఎరిచ్ ఇంటికి కూడా ఒక జీవన్ముక్త వచ్చేవాడండి నాగపూర్లో. ఓకే. బాబాకి పూర్తిగా ఎరిచ్ అంకితం అవ్వక ముందు రోజుల్లో బాబా ఉండగా కూడా అతను వచ్చేవాడు.
అతను ఏరిచి ఏం చెప్పుకున్నాడంటే, ఒక అవతార్‌కి సరెండర్ అవ్వడానికి ప్రిపరేషన్‌కి బాబా అంత హోంవర్క్ చేశాడు. జీవన్ముక్తాన్ని కూడా పంపించాడు మా ఇంటికి అని చెప్పాడు. ఈరోజు సరెండర్ అవడానికి అండి. ఎరిచికి ప్రిపరేషన్‌కి అనమాట అంత. అదే ఆయన వస్తే అన్ని భోజనాలు అన్ని పెట్టి ఏదో ఎస్ చేసేవారు ఎస్ వాళ్ళు. ఎస్. Yes. అతనికి ఒక కుర్చీ ఇస్తే, నా కుర్చీ ఏంటి, నీ కుర్చీ ఏదైతే నీ హాల్లో అక్కడే కూర్చోబెట్టాలి, నన్ను ఇక్కడ విడిగా కూర్చోబెడతావుటి అనేవాడు. అంటే వీళ్ళకి అదంతా ఎలా సరెండర్ అవ్వాలి మాస్టర్కి అనేటువంటిది అది ప్రిపరేషన్ అనమాట అదంతా. సార్ బిఫోర్ ఎనీబడి పుట్స్ ఎ క్వశ్చన్ ఒక్కసారి సమాప్తి చేసేస్తానండి. ఇప్పుడు ఈ టెక్నికాలిటీ గురించి ఎక్కువ వరి అయిపోవద్దండి. ఇంకా మనం ముందుకు వెళ్తాం. భయపడిపోవద్దు ఇవన్నీ చూసి. ఏమండి ఇక్కడ నాకు అర్థమైంది, నా అవగాహన మీతో పంచుకుంటాను. ఇప్పుడు స్టేట్ 8కి వచ్చేటప్పటికి ఒక ఆత్మ ప్రయాణం చేసి ఏ గమ్యం అయితే చేరిపోవాలో ఆ గమ్యం చేరిపోయింది. హాయిగా డివైన్లీ అబ్జార్బ్డ్ ఆ భగవద్ అనుభవంలో మునిగిపోయి ఉండేటువంటి పరిస్థితే, అది చాలు. కానీ ఆ తర్వాత నుంచి ప్రయాణం అంతా 8 తర్వాత జరిగే ప్రయాణం అంతా ఈ ఆత్మకి సొంతంగా ఇంకా అతను సాధించవలసింది ఏది మిగిలి ఉండలేదు కదా. అతను అన్ని వదిలించేసుకుని వచ్చాడు. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ, అన్ని మైండ్ మొత్తం అన్ని వదిలించేసుకుని హాయిగా నిర్వికల్ప స్థితిలో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడితోటి సిలబస్ ఆగిపోలేదు. భగవంతుడు ఏం చేశాడంటే ఈ ఏ స్థితి నుంచి అనేకమైనటువంటి ఆత్మలు వెలువడి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. మనం కనుక ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మిశ్వస్ చికెన్ కథ మనం చదువుకున్నాం కదండి. మిశ్వస్ చికెన్ అంటే మిశ్వస్ చికెన్ అంటే ఆ కోడి పిల్లలన్నీ కూడా ఈ మొట్టమొదటి మిశ్వస్ చికెన్ చేసినటువంటి పొరపాటు వల్ల మిగిలిన కోడి పిల్లలు కూడా వెనక బయలుదేరేసేవన్నీ. సో ఇవన్నిటికీ సహాయం చేయడానికి ఏమైనా చేయగలమా అనేటువంటిది ఈ ప్రణాళిక అనమాట ఇదంతా కూడా. ఇంకనూ మాయలో భ్రాంతిలో కొట్టుమిట్టాడుతూ దారి కాననటువంటి ఆత్మల కోసం ఏమైనా చేయగలమా? వీడికి గోల్ రీచ్ అయిపోయాడు, వాడికి సాయం చేయొచ్చు కదా. వీడికి మొత్తం అన్ని దారిలో ఉన్నటువంటి ఆటుపోట్లన్నీ తెలిసిపోయినాయి కదా వీడికి. అది ఆ ఆలోచన నుంచి నెక్స్ట్ సిలబస్ స్టార్ట్ అయిందనమాట. సో ఈ 8 తర్వాత ప్రయాణం అంతా కూడా ఇంకనూ మాయలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి ఆత్మలకు ఉపశమనం కలిగించడానికి చేసేటువంటి ప్రణాళికయే ఇదంతా కూడా. దానికోసము ఆ స్టేట్ సిలో ఉన్నటువంటి భగవంతుడు సాయం చేయగలడు. ఆ స్టేట్ సి అనేది ఎందుకు పుట్టిందంటే ఏ బి అవ్వడం కోసము ఈ మధ్యలో ఉన్న ప్రయాణంలో సహాయం చేయడం కోసమే స్టేట్ సి అనేటువంటిది వచ్చింది. అంటే గ్రాస్గా చెప్తున్నాను నేను, నా అవగాహన. సో ఆ స్టేట్ సి ఎందుకు వచ్చిందంటే ఏ బి అయ్యేటువంటి ఈ ప్రయాణంలో ఏకి సహాయం చేయడం కోసమే. ఈ బి నుంచి సికి జరిగే ప్రయాణ దశలన్నీ కూడా అవే. అంచేత అవన్నీ వదిలేసుకుని వచ్చాడు. స్థూలం నుంచి బయటపడిపోయాడు, సూక్ష్మం నుంచి బయటపడిపోయాడు, మానసికం నుంచి బయటపడిపోయాడు. అయితే వీడి 8లోనే ఉండిపోతే, జీవన్ముక్తగా మజూబుగా ఉండిపోతే ఇతను స్థూల చైతన్యం లేదు కాబట్టి స్థూలములో ఉండేటువంటి మానవుడు మొరపెట్టుకుంటే వీడికి ఏమీ వినపడదు. వీడికి అసలు ఎటువంటి ఎరుక లేదు కాబట్టి వీడు ఏమి సహాయం చెయ్యలేడు. సో సహాయం చెయ్యాలి అంటే హీ షుడ్ రికవర్ అంటే ఏంటి? ఏవేవైతే ఒక్కొక్కటి విప్పి పారేసాడో అవన్నీ మళ్ళీ తగిలించుకోవాలి. గ్రాస్ తగిలించుకోవాలి, సూక్ష్మం తగిలించుకోవాలి, మెంటల్, ఈ 3 కూడా తగిలించుకోవాలి. ఆ తగిలించుకోలేకపోతే గనక వాడు గోడు వినలేడు, వాడికి సాయం చేయలేడు. అది అంచేత రికవర్ అంటే ఏంటి? ఏవేవైతే వదిలేసాడో అవన్నీ మళ్ళీ తగిలించుకోవాలి. మెయింటైన్స్ అంటే ఏంటి? కాసేపు ఉండి కాసేపు పోతే ఉపయోగం లేదు. అది తగిలించుకోవడం, పూర్తిగా తగిలించుకొని వాటితో పూర్తిగా కనెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా చేయలేకపోతే ఇతడు సహాయం చెయ్యలేడు. స్టేట్ సికి వచ్చేటప్పటికి పూర్తిగా మెయింటైన్ చేసుకోవడం అనేటువంటిది వస్తుంది.
ఈ రికవరీ అనే స్టేట్ ఈ 8కి 10కి మధ్యన ఉన్నటువంటి స్థితులు ఈ రికవర్ అయ్యేటువంటి ప్రయత్నము. అందుకే మనం సద్గురువుల జీవిత చరిత్రలు చదువుతూ ఉంటాం మనం. ఉపాసనే మహారాజ్ కానీ, నారాయణ మహారాజ్ కానీ, ఇవన్నీ చదువుతూ ఉంటే భయంకరమైన వేదనాభరితమైనటువంటి దశల గుండా వాళ్ళు పాస్ అవ్వడం మనం చూసాం. మనం ఏ జీవితం చదివిన లార్డ్ మెహర్లో తిరిగేస్తూ ఉంటే ఏ సద్గురువు జీవితమైనా అంతే. అది కమింగ్ డౌన్ అన్నారు బాబా. ఆ కమింగ్ డౌన్ అనేటువంటిది ఇది అనమాట. రికవరింగ్ ది నార్మల్ కాన్షియస్నెస్ ఆ వేదనకి కారణం అది. సో అది పూర్తిగా మెయింటైన్ చేసి స్థితికి వచ్చేస్తే కుతుబ్ స్థితి, సద్గురు స్థితికి వచ్చేసినట్లు లెక్క. ఈలోగా ఈ వేదన అంతా భయంకరంగా ఉంటుంది. బాబా అందుకనే ఏం చెప్పారని మనం చదువుకున్నాం, క్రూసిఫిక్షన్ అని చెప్పారు బాబా. ఆ కమింగ్ డౌన్నే క్రూసిఫిక్షన్ అని కూడా బాబా చెప్పారు. శిలువ వేత అదంతా కూడా. సో నాకు అర్థమైనటువంటి అవగాహన ప్రకారం అసలు స్టేట్ సికి రావడం అంటే ఒక ఆత్మ అండర్ ప్రొటెస్టే వస్తాడు. వారికి ఇష్టం ఉండదు. హాయిగా మజూబ్ స్థితిని అనుభవిస్తూ ఉన్నవాడిని పట్టుకొచ్చి నెత్తి మీద బాధ్యతలన్నీ మళ్ళీ తిరిగి పెట్టేసి, అదే సైకిల్ రిక్షా అంటాం కదా, ఈ బాధ్యత అంతా అప్పగిస్తే అతను అండర్ ప్రొటెస్టే యాక్సెప్ట్ చేస్తాడు అతను. అందుకనే కండిషన్స్. ఈ బాడీ ఉన్నంత వరకే ఈ బాధ్యత నేను మోస్తాను. ఈ బాడీ వదిలేగానే డిస్కనెక్ట్ అయిపోతాను. లెట్ మీ ఎంజాయ్. ఎంత కష్టం, 50 కోట్ల జన్మలెత్తి ఎంత చేస్తే ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఈ పాత వదిలేసిన కోట్లు ఇవన్నీ బనియన్లు వేసుకుని మళ్ళీ ఇదంతా మొయ్యమంటే ఎలాగయ్యా అని ఒక్క అవతారుడు ఒక్కడే ఇష్టపూర్వకంగా ప్రేమతో వాత్సల్యంతో ఈ బాధని ఆనందంగా అనుభవిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ స్టేట్ సిని అది రికవర్స్ అండ్ మెయింటైన్స్. అంటే నాకు అర్థమైంది ఇదండి. ఇది సార్. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సరే, ఇప్పుడు సి స్టేట్ ఒరిజినల్ గా క్రియేషన్ ఫామ్ అయినప్పుడు ఉండదు. ఓన్లీ ఫస్ట్ సోల్ రీచ్ అయిన తర్వాత సి ఫామ్ అవుతుంది కదా. కరెక్ట్ అండి. అంటే మన బాబా చదువుకున్నాం కదా, అదే ఫస్ట్ సోలే ఆది సద్గురువు, అది అవతారుడుగా మొట్టమొదటి అవతారము అదే, ఆది సద్గురువు పాత్ర కూడా అదే. అదే కదా, అప్పుడే స్టార్టింగ్ లో ఉండదు. సి తర్వాత ఫస్ట్ సోల్ రీచ్ అయిన తర్వాత సి ఫామ్ అవుతుంది. అంటే సెకండ్ సోల్ కోసము సి అవసరం అయ్యాడు. ఫస్ట్ సోల్కి సి అవసరం లేకుండానే వచ్చాడు. ఓకే. ఇప్పుడు అవతారు బాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థితి సి అనుకోవచ్చు. బాడీ డ్రాప్ చేసాక అందరూ స్టేట్ 2B అయితే 2B కదా, అంతా ఒకటే. 2B. లక్ష్మణ్ లైట్. జనరల్ గా అయితే బాడీ డ్రాప్ చేసిన తర్వాత బిలోనే ఉంటారండి ఎవరైనా, స్టేట్ బి అంటే బాబా ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం. అయితే దెర్ ఈజ్ స్పెషల్ కేస్ ఏంటంటే అవతార్ విల్ నెవర్ లూజ్ హిస్ కనెక్షన్ విత్ ద క్రియేషన్. అయితే అది ఎలా జరుగుతుందంటే కొంచెం నాగేశ్వర్ గారు మీరు చదివిన ఆ పుస్తకంలో ఉన్న విషయం చెప్పాలి. అదే ఎరిచ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, ఎరిచ్ది కొత్తగా వచ్చింది కదండి, ఫార్చునేట్స్ లేవనే దాంట్లో అతను ఒక విషయం చెప్పారు కదా, బాబా చెప్పారు. అది బాబా ఏమన్నారంటే యాక్చువల్గా ఎరిచ్ తోటి చెప్పాను, కొత్త పుస్తకం బిఫిటింగ్ ఏ ఫార్చునేట్స్ లేవులో చెప్పారండి. ఏమన్నారంటే మినీ అవతార్ గురించి నేను గాడ్ స్పీక్స్లో డిస్కస్ చేయలేదు అసలు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను అంటూ బాబా అన్నారు. ఒక మేజర్ అవతార్కి మరొక మేజర్ అవతార్కి మధ్య అనేక సార్లు మినీ అవతార్గా నేను వస్తూ ఉంటాను. అసలు ఈ సృష్టితోటి నేను సంబంధాన్ని పూర్తిగా కట్ చేసుకోవడమే నాకు కుదరదు, ఇలా మినీ అవతార్గా వస్తూనే ఉంటాను అని కూడా చెప్పారండి. అంచేతే అవతారుడిగా నేను ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఉండదు. అది ఇంచుమించు ఏదో ఒక మినీ అవతారుగా వస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వివరాలు చెప్తానన్నారు. సో అందుకు బాబా అది మనం చాలా సార్లు అంటే బాబుజీ అంటుంటారు ఎప్పుడు,
బాబా కనెక్షన్ ఉంటుంది క్రియేషన్ తో అంటే లాజికల్ గా మరి గాడ్ స్పీక్స్ లోనే ఉంది బాడీ డ్రాప్ చేయగానే 2B స్టేట్ కి వెళ్ళిపోతారని మళ్ళీ ఎలా మెయింటైన్ చేస్తారంటే ఇది కారణం. అసలు నేను భూమి మీద లేని సమయం అంటూ ఏమి ఉండదని కూడా ఉంది అందులో సెంటెన్స్. అవునవును. ఏదో ఒక రూపంలో ఏ ఒక్కడి కోసమైనా సరే నేను మళ్ళీ భూమి మీదకి వస్తానని నన్ను ఎవడైనా చూడాలనుకుంటాను. ఇట్ వాజ్ రిటర్న్ క్లియర్లీ అంత. సో అతనికి ఆల్వేస్ ఈ మెయింటైన్స్ కాంటాక్ట్స్ విత్ ద క్రియేషన్. మేబీ అది అది ఫుల్ గా రాముడు అంటే ఫుల్ పరిపూర్ణమైన అవతారుడు. అంటే మేజర్ అడ్వెంట్ గానే ఉంటాడా మైనర్ అడ్వెంట్ ఉంటాడా ఇంకెలా ఉంటాడో మొత్తానికి అయితే అతను కాంటాక్ట్ అయితే ఉంటాడు. అవును. ఇంకా ఆ జ- టెక్నికల్ డీటెయిల్స్ మనకు తెలియదు. ఇంకా బహుశా తెలియదు. బాబా చెప్పినట్టు అతను వచ్చి మళ్ళీ ఇవ్వాలి అది ఎలా ఉంటది వాటి. జస్ట్ టు లవ్ హిమ్ అని ఆది బుక్ ఉందండి. దానిలో ఒక చోట చెప్తారనమాట ఒక టాక్లో. ఇప్పుడు వేసవకాలం వచ్చేటప్పటికి భూమి అంతా బ్రౌన్ కలర్లో మారిపోతుంది. అసలు ఆకుపచ్చ పరకలు కూడా ఎక్కడ కనపడవు, జాడే ఉండదు. కానీ చినుకులు పడగానే ఒక వారం రోజులు అయ్యేటప్పటికి అన్నీ మొలిచేసి ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వచ్చేవి అదే చెప్తాడనమాట. సో అవన్నీ సీడ్ రూపంలో దాక్కుని ఉన్నాయి. అనువైన సమయం రాగానే అవి స్ప్రౌట్ అవుతాయి. అలాగే అవతార పురుషుడు టోటల్గా డిస్కనెక్ట్ అయిపోడు యూనివర్స్ తోటి. అతను సీడ్ ఫారంలోకి వెళ్ళిపోతాడు. టైం రాగానే టక్కుమని మేనిఫెస్ట్ అవుతూ ఉంటాడు. పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతే ఎలా మేనిఫెస్ట్ అవ్వగలడు? అంతే కదా. అది అలా తీసుకోవాలని చెప్తాడు అతను. అది చెప్పింది. అలాగే మరొక విషయం కూడా ఉందండి అతను అందరూ ఆ బుక్ లో చెప్పింది. ప్యారలల్ గా కూడా మల్టిపుల్ గా ఫార్మ్స్ లో ఉండగలడని చెప్పాడు ఒకేసారి. మనం అవతారంటే ఒకటే ఒక ఫామ్ లోనే వస్తాడని లేదండి. అది రిక్వైర్మెంట్ ఉందంటే అతను ప్యారలల్ గా 2-3 అవతారాలు కూడా ఎత్తేస్తాడు అతను. అందులో ఒకటి మేజర్ అవ్వచ్చు, మైనర్ అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు. అంటే ఇంక ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎంత క్రియేషన్ మీద ఆయనకున్న ప్రేమ. అందుకు ఈ నువ్వు ఏకైక పూజ్యుడు అంటే అనే మాట ఫాదర్ అన్నాడు కదండి. ఫాదర్ అంటే సొంత తండ్రి ఏమైనా చేసేస్తాడు. ఓన్లీ వన్ వర్ది ఆఫ్ వర్షిప్ అనేది 100% కరెక్ట్ అయింది. సద్గురువులు కూడా ఆయన శరీరాన్ని తాకాలని స్పృశించాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఆయన ఫిజికల్ ఫామ్ లో వచ్చినప్పుడు. అంటే చూడండి మరి ఇంకా అంటే ఏ లెవెల్ ఆఫ్ లవ్ దాన్ని మన అర్థం చేసుకోవడానికి మనకు అవగాహన కాదు, మన ఎక్స్పీరియన్స్ లేనిది. నాగేశ్వరరావు గారు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. సద్గురువుల్ని చూస్తే అంటే వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా ఎంత వేగంగా పని అయిపోద్ది వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ అనంతమైన ఆనందం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటది. ఈ పెంట అంతా ఎవడు భరిస్తాడు? బట్ బాబా విషయంలో మరి ఆయన తన కుటుంబం తనే అని అనుకుంటాడు కాబట్టి ఇంకా అది ఎప్పుడు విడిచిపెట్టడం అనేది జరగదు. భరిస్తూనే ఉంటాడు అది. అయితే ఇక్కడ డిస్కషన్ బట్టి నేను కొంచెం క్లారిటీ ఏంటంటే ఇంతకుముందు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అండి. సి అనేది ఒక స్టేట్ పెర్మనెంట్గా ఉంటుంది. బాడీ డ్రాప్ చేసిన తర్వాత అవతాడు సి స్టేట్కి వెళ్ళిపోతాడు అనుకుంటూ ఉన్నాను. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి 2Bకి వెళ్తారు. సి అన్నది హ్యూమన్ ఫామ్కి లింక్డ్ కింద చూడాలి, అంతేనా? అది నా అండర్స్టాండింగ్ కరెక్టేనండి? అవునండి, అక్కడ రాసి ఉంటుంది సిలో. అది ఫామ్ అదే ఫామ్ చదివాను. అండ్ డివైన్ క్వాలిటీస్ అని. క్వాలిటైడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫామ్ అని క్లియర్గా ఉంది. మేనిఫెస్ట్ కరెక్ట్ సార్. అది అంటే హీ హాస్ రికవర్డ్ హిజ్ నార్మల్ కాన్షియస్నెస్ అండ్ ఈజ్ మెయింటైన్ హిజ్ నార్మల్ కాన్షియస్నెస్ టు హ్యాండిల్ దట్ ఆఫీస్. అయితే ఒకసారి ఆఫీస్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఫస్ట్ అవతార్ వచ్చిన తర్వాత అది ఎంతవరకు డిజాల్వ్ అవ్వడం లేదు, కంటిన్యూ అవుతుంది అలా. అది అవతారుడికి సద్గురుకి ఆ డిస్టింక్షన్ మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉండాలండి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆఫీస్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఆఫీస్ కూడా ఎటర్నల్. ఎందుకంటే ఆఫీస్ లేకుండా సృష్టి నడవడం జరగదు, వాళ్ళ ద్వారానే నడుస్తుందంట. ఒక దగ్గర చెప్పారు బాబు, అసలు ఎవరు ఏమి అడిగినా ఏం కోరినా ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో ఉంటుంది. అది వెళ్ళి ఆ సి స్టేట్ నుండే అంటే వాళ్ళకే చేరుతుందట, సద్గురువు గారు అవతారకి. అసలు వేరే వాళ్ళ దగ్గర నుండి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది. వెదర్ ఇట్ అంటే అది ఈశ్వరుడికి వెళ్ళాలా అంటే ప్రాపంచికమైన కోరికలకు సంబంధించిందా లేదా భగవంతుడికి సంబంధించిందా అనేది వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యాకే, అంటే మెయిన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాక డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టు అంత ఆయన దగ్గరికి వెళ్ళాక అవుతుంది. అందుకే నేనే అందరి ప్రేయర్స్ ఆన్సర్ చేస్తానని బాబా చెప్పడంలో కారణం అది. ఇప్పుడు అప్లికేషన్ పివి నరసింహరావుకి పెట్టుకున్నా, మన్మోహన్ సింగ్ పెట్టుకున్నా బాబా టేబుల్ మీదకే వెళ్తాయి అవి. అసలు ఈ ఊర్లో ఎల్లమ్మ పోలమ్మ ఈ చిన్న గ్రామ దేవతల దగ్గర భగవంతుడు ఒక అతీతమైన శక్తి నాకు సహాయం చేయాలని ఎనీ రిక్వెస్ట్ ఇట్ గోస్ టు బాబా. అంటే ఆ సి స్టేట్ కి వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది. ఎందుకంటే హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ డివినిటీ నౌ. అది ఓకే ఓకే సార్.
మొత్తం ఇరుసు అనమాట దీనికి అంతటికి ఇంకా. అంతే అండి. Yes, జై sir. బాబా గారు, ఒక చిన్న డౌట్ సార్. జై బాబా అండి, చెప్పండి అమ్మా, వినబడుతుంది. ఇప్పుడు సద్గురు మనకి తెలుసు ఈ ఏ స్టేట్ నుంచి ఇలా బి స్టేట్ వరకు వెళ్ళి ఈ ప్రయాణం అంతా చేసి జై బాబా, చెప్పండి. ఈ ప్రయాణం అంతా చేసి సీకి వెళ్తారు. ఓకే, మరి ఇప్పుడు అవతార పురుషుడు కూడా మానవ స్థితికి డైరెక్ట్ గా వచ్చి ఈ అవస్థలన్నీ పడే వెళ్ళాలా సార్? ఈ అవస్థలు అంటే ఏమండి మీరు అనేది? అతని డైరెక్ట్ గా ఇంకా పరిణామ ప్రక్రియ లేకుండా మానవుడైపోతాడు, అవతారుడు వచ్చేసాడు. రైట్. అంటే ఈ ప్లేన్స్ 1 2 3 4 5 6 7 వెళ్ళడము, మళ్ళీ 7 అదే 7th ప్లేన్ కి వెళ్ళడము, తర్వాత బ్రహ్మీభూతి, ఈ స్థితులన్నీ కూడా అవతారుడు కూడా అనుభవించాలా? ఈ ప్లేన్స్ ఏమీ లేదండి అవతాడికి. డైరెక్ట్ గా ఆమె ముసుగు తీయగానే విజ్ఞాని సంస్కారాలు అనే ముసుగు ఏదైతే అతను అతని మీద వేసి సద్గురువులు తీసుకొస్తారో క్రియేషన్ లోకి, ఆ విజ్ఞాని సంస్కారాల ముసుగుని ఆ సద్గురు ఒకరు తొలగిస్తారు. 5గురిలో తొలగించిన మరుక్షణం అతనికి ఈ 2B కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. అంటే దైవీ చైతన్యం వస్తుంది, అతనికి గాడ్ కాన్షియస్నెస్ వస్తుంది. అయితే అక్కడి నుండి 2B నుండి 2Cకి తీసుకువెళ్ళడం అనేది అయితే అవతారుడికి ఉంది. ఎందుకంటే మరి ఈ డ్యూటీ అప్పచెప్పాలి కదా. డైరెక్ట్ గా అతను ముసుగు తీయగానే C స్టేట్ లో అతను ఉండరు. ముసుగు తీసిన తర్వాత అతను 2B స్టేట్ లో ఉంటారు. 2B నుండి 2Cకి తీసుకువెళ్ళే ప్రాసెస్ రిమైనింగ్ మాస్టర్స్ చేస్తారు. సో హీ ఆల్సో హ్యాస్ టు సఫర్. ఇప్పుడు ఈ పరమహంస స్థితి అని సఫర్ అవుతారు. అంటే పరమాంస స్థితి ఉందో లేదా అది బాబా అతను అవతార విషయంలో ఉందో లేదా అది తెలియదు, కానీ ఆ కమింగ్ డౌన్ టు నార్మల్ కాన్షియస్నెస్ అనేది అయితే అవతారం కూడా ఉంది. ఇన్వల్యూషన్ లేవు. అదే ఆసిలేషన్ బిట్వీన్ డివైన్ జంక్షన్ అనేది పాస్ అవుతాడండి. మానవ స్థితి, దైవీ స్థితి, ఈ రెండింటి మధ్య ఊగిసలాట, ఇది మాత్రం బాబా లైఫ్ లో మనం చూసాం కదా. కమింగ్ డౌన్ అయితే ఉంది, ఆ కమింగ్ డౌన్ లో సఫరింగ్ ఉంది. అయితే పరమాంసలాగా ఊగిసలాట అవుతాడా లేదండి నేను చూడలేదు. అది తెలియదు మనకి, అది బాబా చెప్పలేదండి. చెప్పలేదు ఎక్కడ. అంటే అవతారం పాస్ అవుతాడా లేదని తెలియదు. ఓకే, జై బాబా. ఎస్ సార్, గో అహెడ్. మనం చాలా ఎక్కువసేపు డిస్కస్ చేసాం, అవసరం వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ చదువుతా అండి. దిస్ 10th state of God is the state of God qualified and manifest in the human form of a perfect master. In state 10, God consciously experiences his own trio nature of infinite power, infinite knowledge, and infinite bliss, and also uses them through the divine office of God, state 10, marked in the chart as C. అక్కడ చార్ట్లో చూస్తే అండి మనకి 10వ స్థితి గాడ్ యాజ్ మ్యాన్ గాడ్ అండ్ గాడ్ మ్యాన్ అని ఉంది. అది సిలో ఎంబెడ్ అయిపోయి ఉంది. దాని గురించి చెప్తున్నారు. ఈ 10వ స్థితిలో భగవంతుడు క్వాలిటైడ్ అండ్ మేనిఫెస్ట్ ఇన్ ద హ్యూమన్ ఫామ్, అంటే మళ్ళీ మానవ రూపంలోకి వచ్చి ఆ క్వాలిటీస్ పుణికిపుచ్చుకొని హ్యూమన్ ఫామ్లోకి వచ్చి పర్ఫెక్ట్ మాస్టర్గా మారుతాడు. ఈ 10వ స్థితిలో ఆయన కాన్షియస్లీ అంటే మెలకువతో ఈ అనుభవాలన్నీ పొందుతాడు. ఏమిటవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందము, ట్రయో నేచర్ అని మనం చాలా డీటెయిల్గానే డిస్కస్ చేసాం. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాటిల్ని సి స్థితిలో అంటే స్టేట్ ఎక్స్ మార్క్డ్ ఇన్ ద స్టార్ట్ సి అన్న స్థితిలో అది డివైన్ ఆఫీస్ ఆఫ్ గాడ్ అని మనం ఇందాక డిస్కస్ చేసాం.
వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కాకుండా వాటిని ఉపయోగిస్తాడు కూడా. ఇది ఇప్పుడు సి స్టేట్‌ని మనకి అఫీషియల్‌గా పరిచయం చేశారు ఇక్కడ. ఈ టెక్స్ట్‌లో అది. జయబాబా అండి. ఎవరన్నా యాడ్ చేస్తారండి ఇంక? ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నామండి. అయితే ఓకే. స్టేట్ సి అనేటువంటి ఆఫీసు ఎప్పుడూ ఉంటదండి ఇది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు పోస్టు ఎప్పుడూ ఉంటది. దానిలోకి ఒక మనిషి వస్తా ఉంటాడు, వెళ్ళిపోతా ఉంటాడు కదా! ఒక హ్మ్. ఒక ఆత్మ వచ్చి కూర్చుంటది. అలాగే స్టేట్ సి అనేటువంటిది అది ఆహ్, అది ఆఫీస్ డివైన్ ఆఫీస్ అన్నారది. ఆ హ్మ్. ఆఫీసులో అది. సో, అందులోకి ఏమిటి తేడా అంటే ముందు చెప్పారు. మనం స్టేట్ 8 రాగానే అతనికి లక్షణత్రయము యొక్క ఎరుక పూర్తిగా వచ్చేస్తుంది. నేను భగవంతుడిని అనే అనుభవం, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము వచ్చేస్తుంది. కానీ ఆ శక్తిని ఇతరుల కోసం వినియోగించేటువంటి కెపాసిటీ అతనికుండదు. అది రావాలంటే గనక ఈ స్టేట్ 10లో అంటే ఈ స్టేట్ సిలోకి వస్తే గనక అప్పుడు దాన్ని ఇతరుల కోసం వాడగలడు అని చెప్తున్నారు. అది. ఈ పేరాలో చెప్పింది అదండి పాప. ఓకే సార్. ఆ స్టేట్ సిలోకి ఆ ఆఫీస్ ఎస్యూమ్ చేస్తే అతను తనకున్నటువంటి లక్షణత్రయాన్ని ఇతరుల కోసము వినియోగించగలుగుతాడు. ఎస్ సార్. సార్ జయబాబా అండి, ఈ స్టేట్ సి ఎప్పుడు ఉంటది అనడానికి సద్గురువులు ఎల్లప్పుడూ ఉంటారు కదా సార్. వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, అవతార్ పీరియడ్ లో వర్క్ ఎస్ చేసినా ఎస్ అంచేతే ఎల్లప్పుడూ ఉంటుందండి స్టేట్ సి. ఓకే సార్, ఓకే సార్, జయబాబా. అంతేలేండి. లాజికల్ మీరు చెప్పిన పాయింట్ బట్టి. ఎప్పుడు ఉంటారు గనక ఆఫీస్ అంటూ ఉంటది ఇంక ఆళ్ళకి. అవతార్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసినట్టుగా వీళ్ళు ఉంటారు కానీ వీళ్ళేం ఫంక్షన్ చేయరు. ఆయనే ఫంక్షన్ చేస్తాడు. ఓకే సార్. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలేమన్నా? దాస్ మీరేమైనా యాడ్ చేస్తారా? లేదు సార్. అయితే ముందుకెళ్దామండి. జయబాబా అమ్మ జయలక్ష్మి. జయబాబా అండి. చదవండి అమ్మ చదవండి. It is also to be well noted that God in the infinite unconscious state A is neither nirguna, attributeless, nirakar, formless, nor saguna with attributes, sakar with form. ఈ పారాగ్రాఫ్ స్టేట్ 2 లో ఉన్న అట్రిబ్యూట్స్ గురించి సమాప్తి చేస్తున్నారండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్న దాన్ని మళ్ళీ రైట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్ 2లో 3 భాగాలుగా సబ్ స్టేట్స్ ఉన్నట్టు చెప్పారు. ఏ, బి అండ్ సి. ఏలో ఏ స్టేట్‌లో ఎలా ఉంటున్నారంటే గాడ్ ఇన్ఫినిట్‌గా ఉన్నప్పటికీ, అంటే భగవంతుడు అనంతుడుగా ఉన్నప్పటికీ అతనికి ఏమీ ఎలాంటి చైతన్యం, ఎలాంటి ఎరుక కూడా లేదు. అతను హి ఈస్ నైదర్ నిర్గుణ, అంటే ఎలాంటి గుణాలు అతనికి ఆపాదింపించబడలేదు. అలాగే ఎలాంటి ఆకారం కూడా అతనికి లేదు. అలాగే ఇలా ఎలా అయితే ఆకారాలు, గుణాలు లేవో అలాగే అతను సగుణుడు కూడా కాదు. అలాగే ఆకారుడితో ఉన్నది కూడా కాదు. అంటే ఇతను ఏ స్టేటుకి ఇతనికి ఆపాదించలేము అని స్టేట్ ఏలో చెప్తున్నాను. నెక్స్ట్, బట్ స్టేట్ బి ఈజ్ ఆఫ్ నిర్గుణ, నిరాకార్, attributeless and formless, and state C, which is also of the original beyond God state, is of saguna sakar with attributes and form. స్టేట్ ఏలో ఎలాంటి గుణాలు లేవు. నిర్గుణ, నిరాకార్, సగుణ, సాకార్ ఏమీ లేవన్నాను. కానీ స్టేట్ బిలో నిర్గుణ అండ్ నిరాకార్, అంటే అట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్లెస్, అంటే అక్కడ ఆకారం లేదు, అలాగే ఎలాంటి గుణాలు లేవు. కానీ స్టేట్ సిలో ఇది కూడా ఒక పరమాత్మ స్థితిలో ఒక భాగమే. ఇందులో సగుణ సాకార్, అంటే ఇతను అన్ని గుణాలు, ఆకారాలతోటి అన్నీ ఉన్నాయి. అంటే అట్రిబ్యూట్స్ అండ్ ఫార్మ్ ఇవన్నీ కూడాను అతనికి ఆపాదించబడుతున్నాయి. ఈ స్టేట్ సి ఇస్ ద హైయెస్ట్ స్టేట్ అన్నారు. అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మ్యాన్ గాడ్, వేర్ గాడ్ ఈస్ ఇన్ఫినిట్లీ కాన్షియస్ ఆఫ్ బోత్ రియాలిటీ అండ్ ఇల్యూషన్. స్టేట్ ఏలో ఇల్యూషన్ అనేది తెలుసు, రియాలిటీ తెలీదు, సత్యాన్ని గురించి ఏమీ అవగాహన లేదు.
స్టేట్ బిలో రియాలిటీ తెలుసు కానీ ఇల్యూషన్ లేదు. అండ్ స్టేట్ సిలో రెండు కూడాను రియాలిటీ అండ్ ఇల్యూషన్ అంటే భ్రమ గురించి అవగాహన ఉంది, పూర్తిగా సత్యం గురించి కూడా అవగాహన ఉంది. ఈ స్థితినే మ్యాన్ గాడ్ అంటే మానవ భగవంతుడు అని కూడా చెప్పవచ్చును. ఇదే పర్ఫెక్ట్ మాస్టర్ లేదా సద్గురువుల యొక్క గుణాలు అని కూడా చెప్పవచ్చును. జై బాబాయ్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే. అయితే నాకున్న డౌట్ అండి, ఫార్మ్లెస్ అంటే మనం ఫిజికల్ వరల్డ్‌లో ఉండే ఫార్మ్‌గానే తీసుకోవాలి అంతే కదా? మనం ఫిజికల్ అట్రిబ్యూట్స్ వైపు నుంచి వస్తాం కనుక. అంటే నాకు ఆ డౌట్ ఎందుకొచ్చిందంటే, స్టేట్ ఏలో బిందువులు ఉంటాయి అనుకున్నాం కదా! బట్ ఇట్స్ అన్‌కాన్షియస్ ఆఫ్ ఇట్స్ స్టేట్ అన్నది కూడా ఉంది 2. అన్‌కాన్షియస్ అయినప్పుడు ఉన్నా కూడా ఏం తెలీదు కదా అది ఉన్నా. కనుక ఇంక అది ఫార్మ్‌లెస్‌గానే మనం పరిగణించాలి అదంతా. స్థితి రాజుగారు తప్ప ఒక్కటే మనం లక్ష్మణ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకటి చూసారా, ఎరిచి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అది మన దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలండి. ఓకే. ఓకే అండి. అంటే ఇప్పుడు స్టేట్ 1 స్టేట్ 2 గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నామండి. ఇదంతా మిగిలిందంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప 1, 2 ఇప్పుడు దాకా మనం మాట్లాడతా. అవునండి. అవును. మిగిలిన ఊరికే మనకు అర్థం అవ్వడం కోసం ఇంట్రడక్షన్ చెప్పారు తప్ప యాక్చువల్గా స్టేట్ 2లోనే ఉన్నాం మనం. అంతే కదా సార్. ఇప్పుడు దాకా డిస్కషన్ అంతా స్టేట్ 2 హెడ్డింగ్ కింద నడుస్తోంది. అవునండి. స్టేట్ 2 కింద ఏం చెప్పారు, ఆ స్టేట్ ఏ అనేటువంటిది ఇంకా బిందువుల కింద అవ్వలేదు, ఒక లాట్ కిందే అన్నారు కదా. స్టేట్ బి ఒక లాట్ కిందే అన్నారు, స్టేట్ 2 ఒక లాట్ కింద, స్టేట్ ఏ ఒక లాట్, స్టేట్ బి ఒక లాట్ అని మనం అనుకున్నాం కదా. ఓకే. ఆ ఎజంప్షన్‌తో ఆ ముందుకెళ్ళాలి. ఎజంప్షన్ తోటి వెళ్తున్నాం అన్నమాట. స్టేట్ ఏ తర్వాత అతను ఈ ఓం బిందువు నుంచి బయటికి రావడం ఇవన్నీ ఓకే. కదా. ఓకే. ఓకే. అంచేత ఆ స్టేట్ ఏ గురించి ఏం చెప్తున్నారు, దాన్ని నిర్గుణ నిరాకారు సగుణ సాకారు ఏ గుణాలు కూడా మనం చెప్పలేము. దానికి ఒక స్టేట్ బికి వచ్చేటప్పటికి నిర్గుణ నిరాకార అని చెప్పొచ్చు, స్టేట్ సికి వచ్చేటప్పటికి సగుణ సాకార అని చెప్పొచ్చు అని సమాప్తి చేస్తున్నారు. లక్ష్మణ్, యూ ప్లీజ్ యాడ్ అండి. అయితే రాజు గారు అడిగింది కొంచెం క్రిటికల్ క్వశ్చన్. అది సార్ మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఏలో సోల్స్ అన్ని ఉన్నాయి కదండి. ఇప్పుడు చిన్న డయాగ్రామ్ వేస్తాను. షేర్ అవుతుందండి. అది ఇంకా పీడిఎఫ్ వచ్చిందండి. వచ్చింది దోస. ఇప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది బి. రెండు ఇన్ఫినిట్, ఇది ఇన్ఫినిట్ అన్కాన్షియస్ గా ఫామ్ అయింది. ఏ ఇన్ఫినిట్ అన్కాన్షియస్, ఇది ఇన్ఫినిట్ కాన్షియస్ గా ఫామ్ అయింది. ఐసి ఓకే. ఇప్పుడు మీరేం అడుగుతున్నారంటే ఇది ఇన్ఫినిట్ అన్కాన్షియస్ గా ఫామ్ అయిన తర్వాత విమ్ తాలూక క్వశ్చన్ అనేది రెండిటికి వస్తుంది. విమ్ అంటే అర్జ రూపంలో కదా, హూయామా అనే క్వశ్చన్ రూపంలో వచ్చింది కదా. విమ్ కోరిక అనుకుంటే ఆ కోరిక ఏమొచ్చిందంటే నేను ఎవరు అనే ప్రశ్న. ఈ ప్రశ్న అనేది ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ కి తగిలినప్పుడు అంటే దానికి టచ్ అయినప్పుడు అందులో దానికి ఆన్సర్ చేయలేదు. ఇది చేయలేదు కాబట్టి ఇక్కడ ఉండే ఆ ఇన్ఫినిట్ సోల్ అనేది ఫైనైట్ సోల్స్ గా ఫామ్ అవుతుంది. రైట్, ఇది మనం చెప్పుకున్నాం లాస్ట్. జస్ట్ చిన్న డాట్ లా పెడతాను. అవునండి. అవును. ఓకే, ఇలా ఫైనైట్ సోల్స్ గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యేటప్పుడు అది ఇంకా క్రియేషన్ లోకి ఎంటర్ అవ్వలేదు. మీరు అడుగుతున్నారు కదా ఫామ్ గురించి.
ఉమ్, ఇక్కడ ఇదంతా కూడా బి, సారీ ఇది ఎంత 2. ఉమ్, ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఇంకో స్టేట్ ఒకటి ఉంది, అదేంటంటే 3. ఇక్కడ ఒకటి వేస్తాం, ఇది థర్డ్ స్టేట్. ఉమ్, అయితే ఈ సోల్స్ ఈ థర్డ్ స్టేట్ ద్వారా ఎంటర్ అయ్యి విచ్ ఇస్ హోమ్ పాయింట్ అని బాబా చెప్పారు. ఓకే ఓకే హోమ్ పాయింట్ అంటే థర్డ్ స్టేట్. అది నేను ఈశ్వర నేను స్థితి. ఒక్క మాట చెప్పేస్తానండి. ఒకటి మీరు చెప్పిన దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే, ఆ. విమ్ తర్వాత స్టేట్ ఏ బి వచ్చాయి ఉమ్. ఏమండి. విమ్ తర్వాత అవును. సమాధానం వచ్చేసింది స్టేట్ బి, క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది స్టేట్ ఏ. రైట్. అంతే కదా రాజుగారు? అవునండి అవును కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఓం బిందువు ద్వారా ఏ ప్రయాణం చేస్తూ ఉంది, అది ఏ ప్రయాణం చేసి అది అనేకత్వం కింద ఎక్స్పీరియన్స్ చేయడానికి 3లోకి ఎంటర్ అయింది ఏ. అవునండి. అదే అనమాట. సో ఏ అనేటువంటిది అది ఇన్ఫినిట్, బి అనేటువంటిది ఇన్ఫినిటే. అయితే ఏ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్, బి ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. కాబట్టి బికి ఇంకా ప్రయాణం లేదు, ఏకే ప్రయాణం. ఆ ఏ ప్రయాణం చేసిన తర్వాత మీకు ఇవన్నీ సగుణ సాకార ఇవన్నీ వస్తాయి, నిర్గుణ నిరాకార ఇవన్నీ అవన్నీ ఇంకా ఆ భాష ఏక ఉండదన్నమాట. అది ఇక్కడ చెప్తున్నా. అయితే రాజు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బికి చెప్పేశారు ఇది నిర్గుణ నిరాకారం అంటే బి. ఎప్పుడు అంటే మనం ఈ మాటలు పెట్టాం కదా, నిర్గుణ అంటే గుణాలు లేవు అంటే దాని అర్థం సృష్టి స్థితి లయ అనే పనులు లేవు అని అర్థం. నిర్గుణాలు అవి, నాట్ లక్షణాలు, అట్రిబ్యూట్లెస్ అని చెప్పారు. సో ఇక్కడ బికి అట్రిబ్యూట్స్ ఉండవు, ఎందుకంటే బిలో ఏ క్రియేషన్ ని సృష్టించడం, నడిపించడం, నాశనం చేయడం అనే పనులు 3 చేస్తుంది, బి చేయదు. కాబట్టి ఇది నిర్గుణ అయింది, గుణాలు లేవు. నిరాకారం అంటే బిలో ఉన్న వాటికి రూపం ఉండదు, అంటే బి స్టేట్ కి రూపం ఉండదు. బిలో యాజ్ ఎ బ్రహ్మీభూతిగా ఉండొచ్చేమో కానీ బి స్టేట్ కి అయితే బి అనే స్టేట్ అనేది న్యాచురల్ గా అది ఎటువంటి రూపాన్ని కలిగి ఉండదు. సో అయితే ఇప్పుడు ఏ అనేటువంటి ఏలో ఉన్న సోల్స్ అన్ని కూడా డ్రీమ్ లో ఉన్నప్పుడు అవి 3 ద్వారా డ్రీమ్ లో ఉంటాయి. సో ఏలో ఉన్నప్పుడు ఒక సోల్ ఏలో ఉన్నప్పుడు అది నిరాకారము కాదు, నిర్గుణము కాదు. అదే కదా మీరు అక్కడ ఎక్స్ప్లెనేషన్. అంటే నేను అన్నది అది అన్కాన్షియస్ కనుక ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇట్స్ టోటలీ దానికి ఏం తెలియదు ఎలా ఉన్నా, అంతే కదా అక్కడ. అది సో నేను అసలు జర్నీ చేయక ముందు ఆ సోల్స్ అని కూడా నైదర్ నిరాకార్, నైదర్ సాకార్, సిమిలర్లీ నైదర్ నిర్గుణ, నైదర్ సగుణ, ఏది ఉండదు. కానీ మనందరం ఇప్పుడు ఎందులో ఉన్నాం, ఇప్పుడు మనల్నే తీసుకోండి, మనందరం ఎందులో ఉన్నాం అంటే ప్రెసెంట్ డ్రీమ్ కాన్షియస్నెస్ లో ఉన్నాం, క్రియేషన్ కాన్షియస్నెస్ లో ఉన్నాం. ఎక్కడ ఇప్పుడు ఇదంతా ఎవల్యూషన్ అనుకుంటే, లెట్స్ సే టైమింగ్ ఎవల్యూషన్, ఇది రీఇన్కార్నేషన్ స్టేట్ లో ఉన్నాం మనం, మానవ జన్మలో ఉన్నాం కాబట్టి. సో మనకు ఒక రూపం ఉంది. మనం ఇప్పుడు ఏ దగ్గర ఎగ్జాక్ట్ లో ఉన్నామంటే ఏ దగ్గర లేము, ఏకి బీకి మధ్యలో ఉన్నాము, జర్నీలో ఉన్నాం కదా. ఇంకా ఏ దగ్గర స్టార్ట్ అయ్యలేము, ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయింది మనది. సో 3 ద్వారా మనం క్రియేషన్ లోకి వచ్చి ప్రెసెంట్ రీఇన్కార్నేషన్ అనే ఫేజ్ లో ఉన్నాం. తర్వాత ఇన్వల్యూషన్ చేసుకొని వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ప్యూర్ గా ఏలో ఉన్నప్పుడే మనం నైదర్ నిరాకారం, నైదర్ సాకారం, నైదర్ నిర్గుణ, నైదర్ సగుణ అని చెప్తాం. నిర్గుణము కాదు, సగుణము కాదు, నిరాకారము కాదు, సాకారం కాదు, ప్యూర్ లో ఏలో ఉన్నప్పుడు. మధ్యలో ఉన్నప్పుడు ఆ స్థితి అనేది ఉంటుంది. బీకి చెరిపాక అక్కడ మళ్ళీ అదే బి స్థితిగా అది చెప్పారు కదా. అదే నేను అన్నది అంటే ఫామ్ అన్నది ప్యూర్లీ ఈ ఇల్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడింది అన్నది నేను ఇల్యూజన్. అది ఏ ఫామ్ అంటే గ్రాస్, సటిల్, మెంటల్ ఏ ఫామ్ అయినా అవ్వచ్చు. మీరు అది కూడా గ్రాస్ ఫామ్ అని అన్నారు, అది చెప్పలేము, ఎనీ ఫామ్. ఎందుకంటే సటిల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి కదా కొంతమందికి. కొంతమంది అడ్వాన్స్డ్ సోల్స్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ కొన్ని హయ్యర్ వరల్డ్స్ అని ఉంటాయి మనకి. అంటే ఫిఫ్త్ ప్లేన్ సెయింట్ చనిపోయాడు అనుకోండి, అతను వెంటనే అతను పుట్టాలని లేదు. యాజ్ యూజువల్ అతను కొంతకాలం హయ్యర్ వరల్డ్స్ లో స్టే చేసి అతను అనుకున్నప్పుడు బాడీ తీసుకుంటాడు. అయితే అతను ఫామ్ లో ఉన్నాడా లేదా అంటే రియాలిటీ బట్టి మాట్లాడుకుంటే అతను ఫామ్ లోనే ఉన్నాడు, మెంటల్ బాడీ ఉంటుంది. అతను గ్రాస్ బాడీ లేదు, గ్రాస్ బాడీలో ఇన్కార్నేట్ అవుతాడు, మళ్ళీ
అలా అడ్వాన్స్ అవ్వడం జరుగుతుంది. మీకు బీమ్స్లో వీటి గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. బాడీతో ఉన్న బాడీలన్నీ కౌంట్ చేసి ఇవే సోల్స్ అనుకుంటే కాదు. అవునండి, అవును. మ్యాథమెటిక్స్ చెప్పారు అక్కడ బీమ్స్లో. ఎందుకంటే బాడీ లేకుండా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ బాడీ సోల్స్ చాలా ఉంటాయి కదా. ఓకే ఓకే సార్. అదే ఈ మాత్రం జస్ట్ ఈ అవగాహనకండి ఈ పేర, అంతేగాని అంతే ఫుల్గా వచ్చిందండి, మనం బాగానే క్లారిటీ వచ్చింది సార్. అదే అదే అనమాట. అది చాలా అంటే మనకి అన్ని తెలుసు అనుకుంటా. ఆ పిక్చర్ చూసి నిన్నాడు సి అన్నది అదే ఒకలా ఊహించుకున్నాను. అదే లేదండి, బాబా చెప్పారు కదా, ఆయన ఒక్కడే ఆల్ నోయింగ్, మనం అందరూ నాట్ నోయింగే. మరి డిగ్రీలు తేడా ఉండొచ్చు అంతేగాని అవును సార్, అవును. నాట్ నోయింగ్. అంటే ఈ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఇంతకు ముందు ఎవరు ఇవ్వలేదండి. అంటే గతంలో ఎక్కడ ఇవ్వబడలేదు ఇంత స్పష్టంగా. అంటే ఇప్పుడు మనం ఇవ్వకుండా అంటే ఇంత లాజిక్ అప్లై చేసి చేయడం అనేది జరిగి ఉండకపోవచ్చు. అంటే చాలా లాజికల్ గా ఉంటది కదా ఈ లేయరింగ్ అంతా. బాబు చెప్పింది ఎందుకంటే క్లియర్ గా చెప్పారు దిస్ టైమ్ ఇట్ ఈస్, అంటే వెస్ట్ కోసమే మెయిన్. బాబా ఒక దగ్గర చెప్పారు కూడా, అది మెయిన్ వెస్ట్ కి అందాలని చెప్పి ఎంత సైంటిఫిక్ మేనర్ లో చెప్పారు. నిజంగా ఈస్ట్ వాళ్ళ కోసం అయితే ఎంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. వాడికి న్యాచురల్ గా ఫెయిత్ ఉంటది. అసలు ఎంత పట్టించుకోడు, బుర్రలో కూడా పెట్టుకోడు ఎవరు. కానీ జస్ట్ వెస్ట్ పీపుల్ కి అవతారుడు అంటే ఆ లేయర్ తో మనం డిస్కనెక్ట్ అయిపోతాం. చాలు, దట్స్ గుడ్. చాలు అని అంతే, అందులో మునిగిపోతాం ఎంజాయ్మెంట్ లో. వాళ్ళు అలా ఉండదు కదా. ఒక చోట అన్నారు కూడానండి బాబా, ఈస్ట్ యొక్క గొప్పతనం గురించి చెప్తూ, లాగులేని కుర్రాడు కూడా అవతారనగానే లేచి చేతులు జోడిస్తాడట. అది వాడి కల్చర్లో ఉన్నటువంటి బలం అన్నారు. అది అలాగే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, మాయా అన్న పదం ఎంత సింపుల్ గా మనకి డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. నర్నర అన్నది కరెక్టే సార్. సో గుర్తుపెట్టి ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే, ఎప్పుడు నిర్గుణ నిరాకారం ఈ పదం ఎక్కువగా వాడుతుంటారు మనకి. అంటే హిందూ వేదాంతాలు ఎక్కువ వాడుతుంటారు. అది ఈ బి స్టేట్ ఏ కాదు. అవునండి. పరమాత్మ అని మనకు జనరల్ గా పిలుస్తూ ఉంటారు కదా, నిర్గుణ నిరాకారాన్ని దీనికి ఎక్కువ వాడడం జరుగుతుంది. అంటే ఇంకొక టెక్నికల్ డౌట్ అండి, ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు కనుక కదా సార్, వాళ్ళు నిరాకార ధ్యానం అంటారు కానీ అల్లా అని అంటారు. అల్లా సి స్టేట్ కదా? కాదండి, బి స్టేట్ ఉంది. స్టార్టింగ్ లో వచ్చింది. పరబ్రహ్మ స్థితి అంటే ఇంకా అది బి స్టేటే కదా? ఓకే ఓకే. పరమాత్మ స్థితి. అదే పరమాత్మ, అదండి. పరమాత్మ అంటే పరబ్రహ్మ ఒకటేనండి, తేడా. లక్ష్మణ్ ఒకలాగా తీసుకోవచ్చు కదండి. ఎరుక ఉండి గుణాలు ఆకారము లేని స్థితి బి. అంతే అంతే. ఎరుక ఉండి కాన్షియస్నెస్, ఎరుక ఉండి గుణాలు ఆకారము లేని స్థితి అనమాట అది. ఇక్కడ గుణాలు అంటే ఏ గుణాలు మళ్ళీ లీవ్ కాదా, అనంత లక్షణాలు కాదు, అవి ఉంటాయి. ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్, బ్లిస్ ఉంటది. ఓన్లీ ఈ సృష్టి స్థితి లయాలనేటువంటి పనులు అతను చేయడు, ఆ గుణాలను కలిగి ఉండడు. అంటే ఈ నిర్గుణ నిరాకార ఇవన్నీ సగుణ సాకార అనేవి సృష్టికి సంబంధించినటువంటి ఇవి ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట ఇవి. ఓకే, అదే మీరు లక్షణాలుగా చెప్పారు కదా ఇంతకుముందు. అదే 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 ఓకే. లక్షణాలు వేరు, గుణాలు వేరు. గుణాలు వేరు. ఈ లక్షణాలు ఉంటాయి. అదే అది కూడా లెర్నింగే నాకు ఈసారి ఈ రీడింగ్ లో. లక్షణాలు వేరు, పైన. ఓకే 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 సార్, బాగుందండి. ఇంకా ఎవరన్నా మీ ప్రశ్నలు ఉన్నాయండి ఈ డిస్కషన్ మీద? ఇంకా డీటెయిల్గా తర్వాత వెళ్తామండి. ఇవన్నీ ఓన్లీ ఇక్కడ పరిచయం చేస్తున్నారు మనకి పదాలు అంతే. సార్ మీరు సమ్అప్ చేశారండి? చేసుకో అనుకున్నాం కదా సార్ ఇప్పుడే. ఓకే సార్, ఓకే ఓకే అమ్మా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. స్టేట్ 3కి వచ్చాం. స్టేట్ 3 గాడ్ యాజ్ ఎమనేటర్, సస్టైనర్ అండ్ డిజాల్వర్. ఈ స్టేట్ 3కి వచ్చేటప్పటికి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు స్టేట్ 2A ఉన్న సోల్స్ కి, ఎవరికైతే హూ ఆమ్ ఐ క్వశ్చన్ కి జవాబు కోసం వెతుకుతున్నారో ఆ సోల్స్ ఇప్పుడు స్టేట్ 3కి ప్రయాణం, స్టేట్ 3 తర్వాత ప్రయాణంలో నెక్స్ట్ స్టేజ్ స్టేట్ 3. ఈ స్టేట్ 3లో ఉండే సోల్స్ ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని మేనేజ్ చేయడానికి కోసమని గాడ్ ఎలా ఉంటారు అన్నది ఇక్కడ చెప్తున్నారండి. స్టేట్ 3లో గాడ్ యాజ్ ఎమనేటర్, సస్టైనర్ అండ్ డిజాల్వర్. నాకు ఇలా అర్థమైంది. అంటే ఎమనేటర్ అంటే సృష్టించేవాడు, సస్టైనర్ అంటే పోషించేవాడు, డిజాల్వర్ అంటే లయకారకుడు. In this state, God brings into play his 3 principal attributes, sifat of emanating, sustaining and dissolving.
స్టేట్ 3కి వచ్చేటప్పటికి భగవంతుడు తన ఈ క్రియేషన్‌ని చూసుకోవడం కోసమని ఏవైతే గుణాలు అవసరం ఉన్నాయో వాటి మెయిన్‌గా 3 ముఖ్యమైనవి అవసరమైనవో వాటిని పరిగణలోకి తీసుకొచ్చారు. అదేంటంటే క్రియేషన్. తను అనునిత్యం క్రియేట్ చేస్తూ ఉంటారు. సోల్స్ పుడుతూ ఉంటాయి. శరీరం ధారించి మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. అలాగే ఈ సృష్టి అంతటిని మెయింటైన్ చేయాలి. ఈ సృష్టిని అంతటిని సస్టైన్ చేయడానికి కోసం కూడా ఆయన ఒక గుణంని తన వెలికి తీసుకొచ్చారు. అలాగే చివరిగా డిజాల్వింగ్ అంటే లయకారకుడు. ఈ సృష్టిని లయం చేయడానికి కూడా తనదే బాధ్యత కాబట్టి ఆ పని చేయడానికి కూడా తను ఈ స్టేట్ 3లో ఈ పనులు చేస్తూ ఉంటారన్నమాట. దిస్ 3 in 1 స్టేట్ కరెస్పాండ్స్ టు ద ట్రినిటీ ఆఫ్ వేదాంత. ఈ 3 స్టేట్స్ వేదాంతంలో ఏమని చెప్తారంటే బ్రహ్మ, విష్ణు అండ్ మహేష్. అంటే క్రియేటర్, ప్రిజర్వర్ అండ్ డెస్ట్రాయర్. మనం మామూలుగా దీంట్లో వేదాంతాల్లో చెప్పినట్టు సృష్టికర్త, స్థితికారకుడు, లయకారకుడు. దీన్నే మనం అందరికీ బాగా పరిచయం. సృష్టికర్త బ్రహ్మ అని, స్థితికర్త విష్ణు అని అండ్ లయకారకుడు ఈశ్వరుడు అని మనకి పురాణాల్లో బాగా ఈ విషయాన్ని బాగా చెప్పడం జరిగింది. ఇదే విషయం సూఫీలోకి వస్తే ద సూఫీ సినోనిమ్స్ ఆఫ్ విచ్ ఆర్ టర్మ్స్ అఫ్రిద్గార్, పర్వర్దిగార్ అండ్ ఫనాకార్. బ్రహ్మ అంటే క్రియేటర్ ని అఫ్రిద్గార్ అని, విష్ణు అంటే స్థితికారకుడిని పర్వర్దిగార్ అని, అలాగే లయకారకుడైన ఈశ్వరుణ్ణి ఫనాకార్ అని సంబోధిస్తారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదువుతాను సార్. సేమ్ అదే ఉంది. The 3 attributes of God are expressed through the 3 archangels. Israfil, the angel who creates life, Michael, the angel who sustains life, and Israel, the angel who destroys life. ఇందాక వేదాంతాలు ఏమనుకుంటారు, సూఫీలు ఏమనుకుంటారని ఆ పారాగ్రాఫ్ లో చదువుకున్నాండి. ఇప్పుడు క్రిస్టియానిటీలో 3 ఆర్కేంజల్స్ గా తన కార్యక్రమాన్ని భగవంతుడు నిర్వర్తిస్తారు. ఏంటంటే ద ఏంజల్ హూ క్రియేట్స్ లైఫ్. ఈ సృష్టిని ఎవరైతే ఈ సృష్టికారకులు ఎవరైతే ఉంటారో ఈ జీవాలన్నిటినీ సృష్టిస్తారో, ఈ సోల్స్ అన్నిటికీ ఒక బాడీ అది ఇస్తారో అతని ఇస్రాఫీల్ అని. ద ఏంజల్ హూ సస్టైన్స్ లైఫ్ అంటే ఈ సోల్స్ అన్నిటిని కూడాను మేనేజ్ చేయడానికి, భూమి మీద మేనేజ్ చేయడానికి ఉపయోగపడే ఏంజల్ ని మైకేల్ అని చెప్పేసి, అలాగే లయకారకుడైన ఇజ్రాయెల్ అని చెప్పబడుతుందండి. జయబాబాయ్. జయబాబు. ఇప్పుడు ఈ మన 2Aలో అనుకున్నాం కదా ఇన్ఫినిట్ అన్కాన్షియస్ అని, అన్కాన్షియస్ సోల్స్ అని. అవే కదా ఇప్పుడు 3rd స్టేట్ లోకి వస్తున్నది. సో ఈ సృష్టి స్థితి లయకారకులు కూడా ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్థితిలో ఉన్నట్టేనా అండి? ఇప్పుడు మనకి స్టేట్ నువ్వేమన్నా మనం ఏమనుకున్నాం, స్టేట్ A, B ఫామ్ అవుతాయి అని అనుకున్నాం కదా 2లోకి రాగానే. ఓకే, ఇప్పుడు స్టేట్ ఏలో ఉన్న వాళ్ళు ఇన్ఫినిట్ అన్కాన్షియస్ అన్నాం కదా, అన్కాన్షియస్ సోల్స్. ఇప్పుడు ఆ స్టేట్ 2Aలో ఉన్న వాళ్ళే కదా 3లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ స్టేట్ 3లో ఉండే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా అన్కాన్షియస్ సోల్స్, ఇన్ఫినిట్ అన్కాన్షియస్ సోల్స్ అని అనుకోవాలా? అన్కాన్షియస్ అంటే ఏ సెన్స్ లో అన్కాన్షియస్ అంటే వాళ్ళ భగవంతుడి స్థితి వాళ్ళకి తెలియదని, ఎరుకు లేదని. తెలీదు. స్టేట్ 3 కూడా డివైన్ కాన్షియస్నెస్ అంటే నేను భగవంతుని అనే స్పృహ ఉండదు కదా, అది చెప్పారు. స్టేట్ 3 ఈశ్వరుడు అని చూపించాను లక్ష్మణ్ ఒక్కసారి చార్ట్. ఆ చార్ట్ 2లో 3లో, అందుకే చార్ట్ చూస్తే చాలా వరకు క్లారిటీ వచ్చేస్తాం మనకి. 3 చూడండి, క్రిందకి వేశారు. అదిగో చూడండి.
గాడ్ యాజ్ ఎమనేటర్, సస్టైనర్, డిసాల్వర్. అది బాబా దీనికి ఎందుకు 3 స్టేట్ క్రియేట్ చేశారంటే ఇదేమి గాడ్ స్టేట్ కాదు. అంటే గాడ్ ఇన్ ద సెన్స్ ఈ పరమాత్మ అని పిలుస్తున్నాం కదా, 2 కాదు ఇది. 2 కంటే ఇది కొంచెం క్రిందన ఉంటుంది. ఎస్ ఎస్ దీన్ని అందుకే దీన్ని సెపరేట్ గా వేరే స్టేట్ గా చూపించారు. ఇతను డ్రీమ్ లో ఉండేటువంటి గాడ్. అదే నాట్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్ అని కూడా ఒక చోట చెప్పారండి. ఇతను సెల్ఫ్ కాదండి, అది వస్తుంది నాట్ కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్, కాన్షియస్ ఆఫ్ క్రియేషన్ ఓన్లీ అని చెప్పారు. క్రియేషన్. అది ఎక్కడ చెప్పారో నాకు గుర్తు రాలేదు. అది ఇంకా ఎక్కడో ఇందులో బాడీలో వస్తుందండి, గాడ్ స్పీక్స్ లో. గాడ్ స్పీక్స్ లోనే ఉంది. ఎక్కడ చార్ట్ లో ఉన్నట్టుంది. ఎక్కడ ఉందండి ఇక్కడ చార్ట్ లో. ఓకే చెప్పండి. మరి మన హిందూయిజంలో మరి ఆ స్టేట్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం, సృష్టి స్థితి లయ కారకులు అనుకుంటూను, వెన్ దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దేర్ గాడ్ స్టేట్ కదా. మొదట్లో లక్ష్మణ్ గారు చెప్పారండి లాస్ట్ సండే రోజున, విష్ణు వేరు, విష్ణు అది ఆది విష్ణు విష్ణు వేరు అని చెప్పారు. మహావిష్ణు మహావిష్ణు అని. ఇక్కడ ఓన్లీ విష్ణు, మహావిష్ణు కాదు. ఓకే 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 ఫైన్ ఫైన్. అయితే ఇక్కడ ఈ థర్డ్ స్టేట్ లో ఏదైతే గాడ్ క్రియేటర్ సస్టైనర్ ఉన్నాడో, ఇక్కడ 2 పదాలు అర్థం చేసుకోవాలండి. ఒకటి స్థితి, భగవంతుడి స్థితి. ఇది ఏది సృష్టికర్త, సృష్టి స్థితి లయకారకుడుగా ఉన్నటువంటి భగవంతుడి స్థితి. తన గురించి తెలియదు కానీ సృష్టితలకు ఎరుకుంటుంది. సృష్టిని మొత్తం అతను మోస్తాడు డ్రీమ్ లో. అతనే కలగంటున్న వ్యక్తి యాక్చువల్గా టోటల్. అతని ద్వారానే మనందరం కూడా ఈ కళ్ళలోకి వస్తూ ఉంటాం, ఈ డ్రీమ్ లోకి వచ్చి. అంటే అది మనకు డోర్ అనుకోండి, ఆ డోర్ లోనే మనం డ్రీమ్ లోకి వస్తున్నాం త్రూ హిమ్. అదే ఓమ్ పాయింట్ అని చెప్పారు బాబా. అయితే ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే, అతను ఈ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ నడిపించడం, సృష్టిని అదే పుట్టించడం, లేదా సృష్టిని మెయింటైన్ చేయడం, చివరికి అవసరం లేదనుకున్నప్పుడు సృష్టిని తనలో లయం చేసుకోవడం, ఇవి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 3 ఆర్కేంజల్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ఆర్కేంజల్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఓకే అంటే మనకు వస్తుంది మెంటల్ స్పియర్ కిను ఈ రియల్ స్పియర్ కి మధ్యలో ఒక సబ్ స్పియర్స్ ఉంటాయి. అక్కడ ఒక లోకాలు ఉంటాయి. అది గాడ్ స్పీక్స్ లో సప్లిమెంట్ లో వస్తాయి ఈ డీటెయిల్స్ అనేవి. మనకి 232 పేజ్ రిఫర్ చేసుకుంటే గాడ్ స్పీక్స్ 232 అందులో ఉన్నాయి డీటెయిల్స్. సో అక్కడ ఈ ఆర్కేంజల్స్ అనేవి ఉంటాయి. ఈ ఆర్కేంజల్స్ కి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరు ఉంది. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని పిలుస్తాం, అంటే హిందూస్. ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఇస్రాఫీల్, మైఖేల్, ఇజ్రాయెల్ అని. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ ఉంది కదా, అది ఒక ఆర్కేంజల్ నేమ్. అది ఇజ్రాయెల్ అని, ఏంజిల్ హూ డిస్ట్రాయ్స్ లైఫ్, దాని పేరు ఆ దేశానికి పెట్టుకున్నారు. సో ఇలాగా అలాగే అఫ్రిదిగార్, ఫనాకార్, పర్వర్దిగార్ అని ఈ పేర్లతో సూఫీలో పిలుస్తారు. ఏ కల్చర్స్తో పిలిచిన, ఏ కల్చర్లో ఏ నేమ్తో పిలిచినా సరే మొత్తానికి ఆర్కేంజల్స్ ద్వారానే. అలాగే ఈ 3 ఆర్కేంజల్స్ ఉంటారు, ఇంకా ఆర్కేంజల్ ఉంటారు, గ్యాబ్రియల్ అని ఇంకో ఆర్కేంజల్ ఉంటుంది. ఈ 3 వర్క్స్ కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికి, అంటే గ్రాస్ లో ఉన్న వాళ్ళకి, సెటిల్ లో ఉన్న వాళ్ళకి ఈ గాడ్ తలకు వర్డ్స్ ని క్యారీ చేస్తూ ఆల్మోస్ట్ నార్ద ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తుంటారో అలాంటి వర్క్ చేసే ఒక ఆర్కేంజల్ ఉంటుంది. దాన్ని ఈ క్రిస్టియన్ అండ్ ఇస్లాం కల్చర్స్ లో గ్యాబ్రియల్ అని పిలుస్తారు. సో ఇలా ఆర్కేంజల్స్ అన్ని అక్కడ ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ 3 ఆర్కేంజల్స్ ద్వారా గాడ్ తాలూకా ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే, సాధారణంగా మనం మూవీస్ లో చూస్తుంటాం, ఇలా తపస్సు చేస్తే రావణాసుడికి, లేకపోతే హిరణ్యాక్షుడికి, హిరణ్యకశిపుడికి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం అవ్వడు. దేవుడు ప్రత్యక్షం అయితే గాడ్ రియలైజేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి ప్రత్యక్షం అనేది ఆర్కేంజల్సే ప్రత్యక్షం అవుతారు. సో ఏదైనా ఒక తీవ్రమైన తపస్సు చేస్తే ఒక పర్సన్ స్పిరిచువల్ గా, అది ఇప్పుడు బాబా చెప్పిన దాంట్లో ఈ కలియుగంలో అయితే ఈ చిల్లనాశిని అని 40 days సర్కిల్లో కూర్చొని తీవ్రంగా గానీ ఒక వ్యక్తి పడుకోకుండా, ఏ ఆహారం స్వీకరించకుండా, ఆ గీత దాటి వెళ్లకుండా ఏదైనా ఒక భగవంతుడి నామాన్ని నిరంతరం తీసుకుంటే ఈ ఆర్కేంజల్స్ వస్తారు. వీళ్ళు 3 వచ్చి అతనికి ఏ కోరిక ఉందో అది ఫుల్ఫిల్ చేస్తారు. అదే మనకు మూవీస్ లో కూడా చూపించేది.
ఈ ఆర్కేంజల్సే వస్తారు, భగవంతుడు రాడు. అది ఏ ఆర్కేంజల్ కోసం చేస్తే వాళ్ళు రావడం, ఇంకా దాని టెక్నికాలిటీస్ నాకు తెలియదు ఇంతవరకు అయితే. ఇది వీళ్ళే అటెండ్ అవుతారు, ఎందుకంటే క్రియేషన్ రన్నింగ్ బాధ్యత అంతా వీళ్ళదే కాబట్టి. వాళ్ళు వచ్చి అతను స్పిరిచువల్ ఏదైనా అడిగితే మాస్టర్ని కనెక్ట్ చేయడం. హఫీజ్ కేసులో అదే అయింది. హఫీజ్ అలాగా చలనాశిన్ అని అది చేయడం వల్ల అతను ఆ బ్యూటీని చూసి, ఆర్కేంజల్ బ్యూటీని, నాకు ఇతనే ఎంత అందంగా ఉన్నాడంటే గాడ్ ఇంకెంత అందంగా ఉంటాడో, నాకు గాడ్ కావాలంటాడు. యాక్చువల్గా ఈ స్టార్టెడ్ ఆ పెనెన్స్ ఒక గర్ల్ కోసం చేస్తాడు, అమ్మాయి కోసం. అలాంటిది అలా అయిపోగానే అతన్ని సద్గురు దగ్గరికి డైరెక్ట్ చేస్తుంది ఆర్కేంజల్. అప్పుడు మహమ్మద్ అతన్ని కలుస్తాడు అతను వచ్చి. అలా వీళ్ళే ప్రధానంగా క్రియేషన్కి గాడ్కి మధ్య వ్యవహరిస్తుంటారు. అయితే రఫీ సిక్స్త్ ప్లేన్ లో కనబడే భగవంతుడు కూడా వీళ్ళేనా? ఎక్కడమ్మా? సిక్స్త్ ప్లేన్ లో అన్ని చోట్ల మనకి భగవంతుడే కనబడతాడు, భగవంతుడే లేదు, కనబడతాడు. సిక్స్త్ ప్లేన్ లో ఉండే భగవంతుడు చూసేది 2ని చూస్తుంటాడు. టూ స్టేట్ లో ఉంటాడు, పరమాత్మనే చూస్తుంటాడు. ఓకే, సో అది మరి అలా చూస్తే ఇంకా గాడ్ రియలైజ్ అయిపోయినట్టే కదా. అవును, చూస్తే రియలైజ్ అవ్వరు కదా, చూస్తాడు నేను భగవంతుని అని తెలుసుకోడు కదా. ఒక్కడే అవ్వాలి. ఓకే ఓకే ఫైన్. ఆర్కేంజల్ ఉన్నదే 6th ప్లేన్ లోనమ్మా. ఓకే, సిక్స్త్ కిను యాక్చువల్లీ 7th కి మధ్యలో ప్లేన్ మధ్యలో ఉంటుంది. మధ్యలో యాక్చువల్గా ఉంటాడు. 6th కన్నా పైనే ఉంటది, కానీ వెనక్కి తిరిగి ఉంటుంది. అది బాబా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అవును అవును. ఇది Yes, yes. చూడడానికి రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టుకున్న, రియాలిటీ వీపు వైపు, తన వీపు వైపు గాడ్ ఉంటాడు. ఆర్కేంజల్ క్రియేషన్ ఫేస్ చేసి ఉంటుంది, గాడ్ తన వెనక్కుంటాడు. 6th ప్లేన్ లో ఉన్న యోగి అంటే అదే వాట్ ఎవర్ 6th ప్లేన్ లో ఉండే సెయింట్ గాడ్ ని ఫేస్ చేసి ఉంటాడు, క్రియేషన్ తన వెనక్కుంటుంది. కరెక్ట్ కరెక్ట్ అండి. రాజుగారు ఏదో అడుగుతున్నారండి. రాజుగారు లేదులేండి. అంటే ఇక్కడ స్టేట్ 3కి వచ్చేటప్పటికి నా అండర్స్టాండింగ్ కరెక్ట్ అండి, అనంతతత్వం అయితే పోయింది. అవునండి. ఇన్ఫినైటిజం అన్నది ఉండదు. అందుకు న్యాచురల్గా అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు రమణయ్య రాజుగా నాలో ఒకడు కలగంటున్నాడు, వాడే స్టేట్ 3లో ఉన్న ఇదా, లేకపోతే యూనివర్సల్ కళ అని ఇంకోటి ఏమన్నా, అంటే అన్ని అంత మొత్తం సృష్టి అంతా కలగంటున్నవాడు అని ఒకడు అనుకోవాలా 3 అది? మైక్రోకాజం మ్యాక్రోకాజం కాన్సెప్ట్ ఉంది కదండి రాజుగారు. ఓకే ఓకేనా? అది లక్ష్మణ్ అంతేనా? మ్యాక్రోకాజం దృష్టిలో ఆర్కేంజల్స్ మానిటరింగ్ ఉంటుంది. రాజు గారు అడుగుతున్న క్వశ్చన్ వేరేనా? ఈ సృష్టి అంతా కూడా ఒకళ్ళ కల్లో ఉందా అంటే ఎస్, అవునండి రాజు గారు. ఒక యూనివర్సల్ డ్రీమ్ అనేది ఒకటి ఉంది. ఆ యూనివర్సల్ డ్రీమ్ కంటున్న వ్యక్తే స్టేట్ 3లో ఉన్న వ్యక్తి. అది మ్యాప్ చేసుకోవాలి. ఓకే ఓకే. అతని ద్వారా మనం ఎప్పుడైతే వస్తున్నామో ఒక సెన్స్ లో మనం ఈశ్వరుడిగా అవుతున్నాం. ఈ విషయం క్రియేషన్ అండ్ కాజెస్ బుక్ లో బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్రియేషన్ అండ్ కాజెస్ అని మనం రిలీజ్ అయింది, అందులో ఉంది. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లో కూడా ఉంది. అయితే ఆ డీటెయిల్స్ ఇప్పుడు వద్దు, కానీ మనం ఆ ఈశ్వరుడు ద్వారా, అంటే ఇప్పుడు మీరు సర్వర్ లోకి వచ్చారు, మీరు ఒక ల్యాప్టాప్ పెట్టి సర్వర్ కనెక్ట్ చేశారు, కానీ మీరు డిస్కనెక్ట్ అయిన సర్వర్ డిస్కనెక్ట్ అవ్వదు, సర్వర్ ఆన్ లోనే ఉంటది కదా. అది యూనివర్సల్ సర్వర్ లాంటిది ఇది. అంటే కంప్యూటర్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఈశ్వరుడు అంటే సర్వర్, అది ఎప్పుడు ఉంటే అన్ని దానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే ఓకే. అంటే నేను రమణయ్యరాజు అనుభూతి చెందుతున్న ఏదైతే ఉందో అది కూడా సర్వర్లో పార్టే మొత్తం మీద. పార్టే. అలా చూసుకుంటే అందుకే మనం నిద్రలోకి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏది ఏ టేబుల్ మీద ఏది పెట్టి వచ్చి మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ వచ్చినా కనెక్ట్ అవుతాం మనం దానికి. బయట పనులు జరుగుతుంటాయి కదా మిగతావి, అది ఎలా జరుగుతున్నాయి? అదే క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇంత కనెక్టివిటీ, ఇంత అంటే నమ్మించదగ్గంత రావడానికి కూడా ఈ స్టేట్ 3 మెయింటైన్ చేస్తాను అనమాట లాజిక్ అంతా. ఇప్పుడు నా భార్య లెగ్గానే మళ్ళీ ఉంటుంది, కంటిన్యూ అవుతుంటుంది నాకు మార్నింగ్ లెగ్గానే. ఇంత కాంప్లికేటెడ్ నిజంగా కనబడడానికి కారణం స్టేట్ 3 అనమాట మొత్తం. మరి ఆవిడ నుండి కూడా డ్రీమ్ రన్ అవుతుంటది కదా, ఇలా అందరి డ్రీమ్స్ రన్ అవుతూ దేనికి అది మ్యాచ్ అవుతూ ఉండేటట్టు మేనేజ్ చేసి ఇతనే చేస్తారు. మనకు అందుకు రియాలిటీ చూడండి. ఇంకొక నిమిషం. ఓకే అండి, చాలా డిస్కషన్ బాగానే చేసాము. మరి మిగిలిన వాళ్ళు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు. అందరూ పార్టిసిపేట్ చేయండి, అది మా మనవి. అంటే అందరికీ డౌట్స్ ఉంటాయి సార్. డైరెక్ట్ గా బాబా నీకు నాకు డైరెక్ట్ అంటారు కదంటే, మరి ఇవన్నీ ఉంటాయి సార్ బాబా దగ్గర? అంటే ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్ ఎలా, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకోండి, పిఎం గారు వచ్చి ఇలాగ నేను పరిపాలిస్తున్నాను భారతదేశాన్ని అని చెప్పారు, కానీ కొంతమందికి నువ్వు ఎప్పుడు కలవాలన్నా నువ్వు నన్ను డైరెక్ట్గా వచ్చి కలవచ్చు అని చెప్పాడు అనుకోండి. ఇవన్నీ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి, సిస్టమ్ అంటూ ఉంది.
ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ప్రాపర్ వే ఉంటుంది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అంటే. కానీ మీకు ఎంఆర్ఓ పరిచయం అనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. లేకుంటే సార్ ఇచ్చారు ఈ ఐడి కార్డు చూపించండి అంటే డైరెక్ట్గా మీకు అలౌ చేయిస్తారు అంతే. అలాగా ఈ సిస్టమ్ అంతా బాబా చెప్తున్నారు గాడ్ స్పీక్స్ లో. మనం ఈ రేపు సిస్టమ్ ద్వారానే వెళ్ళాలి. లక్ష్మణ్ రేపు డిస్కషన్ ఓపెనింగ్ లో ఇది డిస్కస్ చేసి మొదలు పెడదాం. అలాగే సార్, ఓకే. కంటిన్యూ చేద్దాం జై డిస్కషన్. జై బాబా, జై బాబా, జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.